దేవునామానికి వందనాలు. ఈ పగటివేళ కోసం ప్రార్థనలో కలిసి దేవునికి కనపరిచి తీయడానికి, దేవునికి మహిమపరిచి తీయడానికి ఈ పగటివేళ దేవుని మనందరం కూడా సహాయపరిచిన గొప్ప కావాల్సిన బట్టి దేవునికి స్తోత్రం. అనేక విషయాల వరకు ప్రార్థన చేయడానికి దేవుని సన్నిధిలో దేవుని మధ్యవర్తి పరిస్థితి తీరడానికి దేవుడు మనందరి జీవితంలో కల్పించిన మంచి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ఈ పగటివేళ దేవుడు మనతో మాట్లాడటం దేవుని యొక్క సన్నిధిలో బైబిల్ గ్రంథాన్ని మనం చూసుకున్నాం. లూకాసు వార్తల పుస్తకం 9వ అధ్యాయాన్ని 62వ వచనాన్ని ఎవరి శబ్దం చదవండి. లూకాసు వార్తల పుస్తకం 9వ అధ్యాయం 62వ వచనం. యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వారితో చెప్పెను. చాలా చదివిన వాక్య భాగం దేవుని బిడ్డలుగా అందులో స్వంత చదివిన దేవుని బిడ్డలకి దాని గురించి మంచి అనుభవం అనేది ఉంటుంది. చదివిన వాక్య భాగంలో యేసయ్యని వెంబడించే వారి గురించి యేసయ్య అక్కడ చెప్పిన ఒక మాట అక్కడ మనం ప్రశ్న మాట కనబడి తీరుతున్నది. ఈనాడు కూడా అనేక మంది యేసయ్యని వెంబడించి తీరుతున్నారు. దేనికోసం వెంబడించి తీరుతున్నారు? అది ఆత్మీయ జీవితంలో ఒకసారి మనం పరిశోధించుకు తీరాలి. దేవుని యొక్క బిడ్డలు వెంబడించేది దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకు తీరేటట్టుగా యేసయ్యని వెంబడించుకు తీరాలి. అనేక మంది చాలా రీతిగా యేసయ్యని వెంబడించి తీరుతున్నారు. ఈ రోజు కూడా మీరు చాలా మంది యేసయ్యని వెంబడించే ఆసక్తిలోనే దేవుని యొక్క సన్నిధిలో మీరు ఉపవాసంతో దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి తీరారు. దీని వెనకాతలో ఉన్న ఒక ఉద్దేశం దేవుని యొక్క రాజ్యానికి వారసత్వం కలిగి ఉండి తీరాలి. అక్కడ చదివిన వాక్య భాగంలో మనం చూడగలిగిన మాట యేసయ్యను వెంబడించిన వారు ఏం చేయకూడదు, తన జీవిత స్థితిగతిలో వెనక్కి చూసి తన ఏం చేయకూడదు, ఆయన పని చేసుకునే ఒక ప్రయత్నం చేసుకు తీరదు. దేవుని యొక్క రాజ్యం గురించి ఉన్నాక సర్వీస్ లో మనం ఉన్నాం. దానికి మన ఎప్పుడు గురి ఎక్కడ ఉండి తీరాలి, ముందుగానే ఉండి తీరేటట్టుగా సర్వీస్ తెలుస్తుంది. 57వ వర్షం నుంచి కిందకు మనం చదివినప్పుడు 3 రీతి కలిగిన వ్యక్తులు యేసయ్యని వెంబడించినట్టుగా మనకి కనబడుతున్నది. మొదటిగా ఒకడు వచ్చి యేసయ్యతో చెప్పిన ఒక మాట, నేను యేసయ్యని నేను చేయాలని కోరుచున్నాను, వెంబడించాలని కోరుచున్నాను, ఎక్కడికి వెళ్ళినా నేను వెంబడించడానికి కోరి తీరుతున్నాను. ఈ యొక్క మాట చాలా మంచిది. యేసయ్యను ప్రతి చోట్ల వెంబడించి తీరేది ఉన్న దేవుని బిడ్డలు తీరాలి. ఒక చోట్ల వెంబడించి ఒక చోట్ల వదులుకోపోవడం కాదు, యేసయ్యను ప్రతి చోట్ల వెంబడించేటటువంటి తీరాలి. ప్రతి చోట్ల వెంబడించుకు తీరాలంటే ఏం చేయగలిగి తీరాలి? 58వ వచనంలో చెప్పబడుతున్న మాట, యేసయ్యను వెంబడించుకు తీరాల్సిన ఆసక్తి ఎన్ని చోట్ల యేసయ్యను నిజంగా వెంబడించి తీరాలన్న ఆతృత ఒక వ్యక్తి జీవితంలో సునిశ్చితంగా ఉండగలిగి తీరితే ఆయన ఏం చేయగలిగి తీరాలి? అన్నింటినీ విడిచిపెట్టుకోగలిగే స్థితిగతిని ఆయన జీవితంలో ఉండగలిగి తీరాలి. అందుకే యేసయ్య ఆయనతో 58వ వచనంలో చెప్పారు, అన్ని సుఖంగా ఉండి తీరుతాదన్న ఆసక్తి చెంది నన్ను వెంబడించుకోమాక, అన్ని బాగుండి తీరుతాదన్న ఆసక్తితో నన్ను వెంబడించుకోమాక. ఈరోజు కూడా యేసయ్య నీతో మాట్లాడే మాట, యేసయ్య ఉన్న అన్ని చోట్లకి నీ వెంబడించి తీరాలి అంటే నీకు అన్ని చోట్ల సౌకర్యం చెందేటట్టుగా ఉంటాది అని అనుకోకూడదు. అనేది కూడా విపరీత దిశలో ఉండగలిగి తీరేది యేసయ్యను ఏం చేసుకోగలిగి తీరేది, వెంబడించుకోగలిగి తీరేది. అంటే యేసయ్య ఆయనకి చెప్పిన ఒక మాట, యేసయ్యను వెంబడించి తీరితే నీకు సౌకర్యాలన్నీ సదుపాయంగా కలిగొచ్చి తీరుతాను అనుకోమాక. అలా వెంబడించి తీరితే యేసయ్యను వెంబడించి తీరలేవు. యేసయ్యను వెంబడించి తీరాలంటే సౌకర్యాలను విపరీత దిశలో యేసయ్యను వెంబడించి తీరాలి. అంతా బాగుంటే యేసయ్యను వెంబడించి తీరినట్లు అర్థం లేదు. ఏది బాగోదు లేకపోయినా యేసయ్యను వెంబడించేటట్టుగా తీరాలి. అలా మొదటిగా ఉన్న వ్యక్తి యేసయ్యతో చెప్పాడు, యేసయ్యని నేను వెంబడించాలని. దానికి యేసయ్య మంచి యొక్క జవాబు ఇచ్చి తీరారు. యేసయ్య చెప్పిన జవాబు వింటే చాలా ఆశ్చర్యం కలిగేటటువంటి ఆయన చెప్పిన ఒక మాట, పక్షులకు ఏమైనది గూడు ఉన్నది, మనిషి కుమారుడికి ఏమి లేదు, చూడలేదు. దాని అతను యేసయ్యను వెంబడించు తీరే దాంట్లో నీకు సౌకర్యం చెందేది ఏమి ఉండకపోవచ్చు. అయినప్పుడు నీకు యేసయ్యను వెంబడించి తీరేటట్టుగా ఆశ ఇష్టం ఉన్నది ఒకసారి ఆలోచించుకు తీరాలి. రెండోదిగా ఒకటి వచ్చి యేసయ్యను ఏం చేశాడు? ఈ మాటలు విన్న వెంటనే రెండోదిగా ఇంకొక వ్యక్తి కూడా యేసయ్య దగ్గరికి వచ్చి చెప్పాడు, యేసయ్యతో చెప్పిన ఒక మాట, నేను నిన్ను ఏం చేయాలని కోరుచున్నాను, వెంబడించాలని కోరుచున్నాను. అక్కడ చదివిన వాక్య భాగంలో యేసయ్య కోరుడి ఒకటి అడిగాడు. కానీ మొదటి దాంట్లో యేసయ్య ఒకటి వచ్చి
చెప్పాడు. రెండో దాంట్లో యేసయ్య కోరిని ఇంకొకటి అడిగారు, నీవు నాకేం చేయాలి, వెంబడించుకు తీరాలి. మొదటిగా నీ ఇష్టం యేసయ్యని వెంబడించి తీరింది. రెండోది యేసయ్య ఇష్టం వెంబడించి తీరాలి. యేసయ్యని వెంబడించి తీరేమని నువ్వు ఒప్పుకున్నావు, బాగానే ఉంది. యేసయ్య నీకు చెప్పాడా వెంబడించమని? చెప్పలేకపోతే అక్కడికి వెళ్ళలేవు. అర్థం కాలేదు. ఎక్కడికి వచ్చి ఆరాధన చేసి అన్ని భాషలు మాట్లాడి స్వార్థలు చేసి దేవునికి ఇచ్చుకోవాల్సిన కానుకలు దశభాగం అన్ని ఎంచుకొని వెంబడించే దాని గురించి యేసయ్య నీతో మాట్లాడలేకపోతే ఎక్కడెక్కడ పండుగలు సత్తాలు అన్ని చేయొచ్చో అక్కడికి చేరలేవు అన్నది వాస్తవం. ఎక్కడికి చేరలేవు, దేవుని యొక్క రాజ్యంలో చేరలేవు. దేవుని యొక్క రాజ్యానికి పనికొచ్చే పాత్రలో ఉండి తీరలేవు. అని పగటి కదా విచారణ చేసుకో. యేసయ్య నీతో చెప్పాడా వెంబడించమని? యేసయ్య చెప్పిన వెంబడింపుకైనా నువ్వు వెంబడించి దానికంటే మొదటి నువ్వు వెంబడించినప్పుడు నీ ఇష్టపూర్వకంగా వెంబడించావు. రెండోదిగా ఉన్న వెంబడింపు యేసయ్య ఇష్టపూర్వకంగా ఉన్న వెంబడింపు. యేసయ్య ఇష్టపూర్వకంగా వెంబడింపుగానే ఈ పగటి వేళ దేవుని యొక్క బిడ్డలు ఆచరించుకోగలిగి వారి జీవితానికి ఏం కలగొచ్చు? శుభం కలిగే ప్రక్రియ కలుగుండి తీరవచ్చు. వారి జీవితానికి కలిగి ఉండే ఒక పద్ధతిలో ఏం కావచ్చు బాగుండే అని ఆడి చెప్పిన జవాబు ఏంటో తెలుసా? ఏదో ఒక రోజు నేను నన్ను వెంబడించి తీరుతా. ఏదో ఒక రోజు యేసయ్యని వెంబడించి తీరడం కాదు, ప్రతిరోజు యేసయ్యని వెంబడించి తీరాలి. నీకు నచ్చినప్పుడు నీకు సౌకర్యంగా వెంబడించడానుకున్నది కాదు, ఎల్లప్పుడు యేసయ్యని ఏం చేసేటటువంటి తీరాలి, వెంబడించేటటువంటి తీరాలి. ఈ రెండో కుమారుడు యేసయ్యకి వెంబడించకపోవడానికి రెండో కారణం ఏంటి అంటే ఆయనకి నామించే ఆస్తి ఏమైంది, ప్రాధాన్యత కలిగేటట్టుగా అనిపించి తీరింది. రెండోదిగా ఆయనకి పుత్రంతో తన నామించిన వారసత్వం పట్ల ఆయనకి ఏముంది, మనసు కలిగి ఉండేటట్టుగా కనిపించింది. మూడోది ఆయన నాన్న చనిపోవడానికి ఆయన వెయిట్ చేస్తున్నాడు. చెప్పాలి. కొందరు ఇలాగే ఉన్నారు, నా కుటుంబ సభ్యులు చచ్చిపోవడానికి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, ఆశపడేటట్టుగా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. ఎవరో చచ్చిపోవడానికి ఆశపడడం కాదు, అలాంటి దానిని దేవుడు ఆశపడే ఒక విషయం కాదు. కొందరు ఏదైనా వెంబడించి తీరేదే, కొందరు సస్తేనే యేసయ్యని వెంబడించి తీరేది. ఈరోజు చెప్తాను, మా నాన్న సస్తే నేను యేసయ్యని ఏం చేసి తీరుతాను, వెంబడించుకు తీరుతాను. ఎవరికి చెప్తున్నారు? యేసయ్యకి చెప్తున్నారు. యేసయ్యకి ఇష్టం ఉంది ఆ వ్యక్తి యేసయ్యని వెంబడించి తీరాలని. కానీ ఈయన చెప్పిన మాట ఏంటో తెలుసా? యేసయ్యని నేను వెంబడించి తీరుతాను. ఎప్పటికీ వెంబడించి మా నాన్న సస్తే నేను వెంబడించాను. మీ నాన్న బతుకుంటే నువ్వు యేసయ్యని వెంబడించలేదు, నువ్వు చచ్చేటప్పుడు యేసయ్యని వెంబడించి తీరలేదు. అర్థం కాలేదు. అలాగైతే యేసయ్యని వెంబడించుకు తీరడానికి ఫ్యామిలీలో కొన్ని దెయ్యాలు ఉంటాయి. అలా సావరు, వాళ్ళంత త్వరగా సావరు. అలా సావకుండా దేవుడు అక్కడ ఇరికించుకునే ఉంచి తీరుతారు. ఎందుకు తెలుసా? ఇది సస్తే ఇటు త్వరగా వచ్చేస్తాడని. ఎవరో చచ్చాడని చెప్పి యేసయ్యని వెంబడించి తీరడం కాదు, అది బతుకున్నా చచ్చినా యేసయ్యని వెంబడించే ప్రణాళికలోనే ఉండి తీరాలి. ఎందుకంటే యేసయ్యని వెంబడించి తీరేది ఏదైనా ఆమోదయ పొంది తీరితేనే యేసయ్యని వెంబడించే ప్రక్రియ తీరితే ఆ వెంబడింపు ఏం కాదు, దేవుని యొక్క దృష్టిలో సరైన రీతిలో కాదు. అందుకే యేసయ్య ఆయనకి చెప్పిన ఒక మాట ఏంటో తెలుసా? నీవు వెళ్ళి ఏం చెయ్యు, నీ మృతులకు ఏం చేసి పార్టీ పెట్టి తీరుతారు. నువ్వు దాని విషయం గురించి ఏం చేయకూడదు, చింతించుకోకూడదు. దాని అర్థం యేసయ్యని వెంబడించిన వాడు మంచి మరణం దొరికి తీరుతారా, మంచి సమాధి దొరికి తీరుతారా, మంచిగా నన్ను పార్టీ పెడతావా లేదో అలా నాకు తెలుసు గ్యారంటీ లేదు. అలా గ్యారంటీ ఉండి తీరితే నువ్వు ఎందుకు వెంబడించి పెద్ద ప్రయోజనం ఏం లేదు. అందుకే ఆయన చెప్పిన ఒక మాట, మృతులని ఏం చేస్తారు, పార్టీ పెట్టి తీరుతారు. ఎలా మృతులు? ఆత్మిక స్థితిగతులు మరణించిన వాడు, ఆత్మిక స్థితిగతులు మరణించిన వాడికి సమాధించి తీరుతారు. ఆత్మిక స్థితిగతులు బతుకున్న వాడికి జీవం ఇచ్చి యేసయ్య అక్కడ చెప్పినప్పుడు మరణం కాదు, ప్రాణాలు జీవించడం ప్రాణాలుగా. అందుకే చాలా మంది దేవుని యొక్క మరణం తర్వాత ఆలోచించారు, మరణం తర్వాత జీవించినప్పుడు ఏం చేసామని ఆలోచించారు. జీవించినప్పుడు దేవుని యొక్క రాజ్యానికి పనికొచ్చావా, జీవించినప్పుడు యేసయ్య వెంబడించి తిరుగుతున్నావా, జీవించినప్పుడు ఆత్మీయ స్థితిగతుల్లో మరణం సంభవించుకున్నా జీవితాన్ని నటించుకు తీరావా లేదా అన్నది పగటి వేళ ఏం చేయాలి, విచారణ చేసుకు తీరాలి. మనిషి జీవితంలో జన్మ ఉంది, మరణం ఉంది. జన్మ అన్నది నువ్వు ఎంచుకున్నది కాదు, మరణం అన్నది కూడా నువ్వు ఎంచుకునేది కాదు. జన్మ అన్నది దేవుడు ఎంచుకున్నది అయితే మరణం అన్నది కూడా దేవుడు ఎంచుకు తీరేది. జన్మ అన్నది దేవుడు ఎంచి తీరడానికి కారణం ఏంటిది తెలుసా? మరణం భాగ్యకరంగా ఉండి తీరడానికి. జన్మ భాగ్యకరంగా కాలేవు కానీ జన్మ భాగ్యకరంగా క్షమించుకు తీరవచ్చు. జన్మను భాగ్యకరంగా ఎలా చేసుకు తీరలేదు? యేసయ్యను వెంబడించి తీరడం వలన, యేసయ్యకు జీవించి తీరడం వలన ఈ జన్మ ధన్యం చెందే జన్మగా మారి
వారి మొడలు పౌలు నుంచి పైకి వచ్చిన మాట యేసయ్య కొరకు హతసాక్షిగా మరణించిన వాడు. మిగతా శిష్యులందరి గురించి చూడండి, యేసయ్య కొరకు హతసాక్షి. నీ చావు ఏ రీతిగా జరిగి తీరుతున్నది, నీ ఆత్మీయ స్థితిలో ఉన్నవారు చచ్చింది ఎలాగో ఈ పక్కన ఒకసారి బదిలీ ఆలోచించుకుని నిర్ణయించుకునేరాలి. నేను చెప్పొచ్చే మాట, జీవించిన దానికన్నా మరణించిన దానికన్నా జీవించేటప్పుడు మంచి మరణం తగ్గించుకునేడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఆయన చివరికి చెప్పిన మాట ఏంటి తెలుసా? నీవు వెళ్ళి దేవుడి యొక్క రాజ్యం సమీపించింది అన్న సందేశం చెప్పమని చెప్పారు. అప్పటికి కూడా ఆయన ఏం చేయలేదు, యేసయ్యకి ప్రాధాన్యత ఇచ్చింది. ఈరోజు నేను ఇక్కడికి తిరిగినమాట, నువ్వు యేసయ్యని వెంబడించి వాట్ ఇస్ ద మోటివ్, దాని వెనకాలంలో ఉద్దేశం ఏంటి? దేవుడి యొక్క రాజ్యం కొరకైనా యేసయ్యని వెంబడించుకునేది, లేక దేవుడి యొక్క రాజ్య కావాల్సిన పరీక్ష కొరకు యేసయ్యని వెంబడి, లేక యేసయ్యని దోచుకుంటున్న ప్రక్రియ. ఈ పక్కన ఒక్కసారి ఆలోచించుకు తీరాలి. మూడోదిగా ఇంకొక వ్యక్తి యేసయ్య దగ్గరికి వచ్చినట్టుగా మనకి కనబడుతుంది. మూడోదిగా ఉన్న వ్యక్తి యేసయ్య ఆయన్ని పిలిచినది చూసినప్పుడు ఈయనకి కలిగి తీరింది, ఒక ఆశ కలిగి తీరింది. యేసయ్యను వెంబడించి తీరుతానని ఆకృతులు చూపించి చెప్తారు. దానికి ఆయన ఒక కారణం కూడా చెప్తున్నాడు. ఏ కారణం చెప్తున్నాడు? మొదట నేను వెళ్ళి మా నాన్నకి మా కుటుంబ సభ్యులకి నేనేం చెప్పొస్తాను, క్షేమాన్ని చెప్పుకొని నేను వచ్చి తీరుతాను. దానికి అర్థం యేసయ్యను వెంబడించుకు తీరడానికి 3 కారణాలు మనం చూడగలిగింది. మొదటి కారణంలో వాడు ఏం చేశాడు? సౌకర్యాన్ని, ఆస్తిని చూస్తున్నాడు. రెండో దాంట్లో మనం చూడగలిగినది దేనికి? కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చాడు. మూడోదిగా ఉన్న కుమారుడు ఏం చేశాడో తెలుసా? కుటుంబానికి అంతా చెప్పేసిన తర్వాత దాని యొక్క ఈ 3 కారణాల్లో యేసయ్యను వెంబడించలేదు. చాలా మంది నేటికి కూడా యేసయ్యను వెంబడించలేక కారణం ఈ 3. ఒకటి ఆస్తి దొరుకుతాదనేది, సౌకర్యాలు దొరుకుతాదనేది. రెండోది కుటుంబానికి సుఖపరి చేస్తామని. మూడోది కుటుంబానికి చెప్పేసి దాని నువ్వు వచ్చేటప్పుడు నీ కుటుంబానికి చెప్పి కాదు వచ్చింది. నువ్వు జన్మ పొందేటప్పుడు నీ అమ్మకి నాన్నకి అడగలేదు, నువ్వు అలాగా చెప్పకుండా వచ్చావు, వాళ్ళు అంగీకరించారు భాగ్యం. కొందరైతే బొద్దు పిసికి చంపడానికి కూడా పోలేదు. అట్లాంటి తల్లిదండ్రులకే పిల్లలై పుట్టాం మనం. ఇక్కడ చెప్పడం కూర్చోండి, నాకు ప్రాబ్లం పెట్టలేదు. కొన్ని కుటుంబాల్లో జన్మించక ముందు వారికి నేను చేద్దాం అనుకున్నాను, చంపేసుకుందాం అనుకున్నా. దాని అర్థం వారికి కూడా ఇష్టం లేదు, నువ్వు బతికి రావాలి. అక్కడ కూడా ఎక్కడ ఏ తల్లికి కృపకి అందుకే కదా నేను పిండాకారంలో ఉన్నప్పుడే నీకు నన్ను పిండంగా ఉన్నప్పుడే పిండానికి చంపడానికి భ్రూణ హత్య చేయడానికి సరుకులే మనకున్న మెడికల్ స్టోర్ మనకి ఇచ్చేది, మనకున్న వైద్య శాస్త్రం మనకి ఇచ్చేది. ఏంటి? భ్రూణ హత్యకి. బైబిల్ చెప్పేది భ్రూణ హత్యకి కూడా ఏముంది? దేవుడి సన్నిధిలో లెక్క ఉంది. అర్థం కాలేదు. భ్రూణ హత్యకి ఏముంది? దేవుడి సన్నిధి ఒక పిండం. ఏ పిండం అయ్యేటప్పుడే ఎదుగుతున్న దేవుడు దాని గురించి ప్లాన్ రాసి పెట్టాడు. ఆ పిండాల ప్లాన్ మనిషిగాను ఆయన దాడి చేసి తీరితే అడిగలిగే దేవుడు చెప్పిన ఉద్దేశం యేసయ్యను వెంబడించి తీరాలంటే ఏం చేయకూడదు, వెనతిరిగి చూడకూడదు. అక్కడ 3 మాటలు 62వ వచనం చెప్తున్న మాట. ఒకటి, నాగలికి ఏం చేయకూడదు, నాగలికి చెప్పేసి వెనుకకు ఏం చేయకూడదు, ప్రయాణం చేయకూడదు. నాగరాన్ని చెప్పిన దానికి అర్థం ఏంటో తెలుసా? దేవుడి యొక్క రాజ్యం నుంచి పిలుపు పొందుకున్నాడు నీవు. దాని యొక్క నాగరకు దేవుడికి చెప్పొద్దు, ఒక వ్యవసాయం చెప్పింది ఈరోజు. దాని యొక్క దేవుడు నేను పిలిపించింది ఒక వ్యవసాయం. ఏ వ్యవసాయం? దేవుడి రాజ్యానికి చెందిన వ్యవసాయాన్ని దేవుడు నేను పిలిపించాను. దాని యొక్క నువ్వు ఒక వ్యవసాయం కూడా నువ్వు తెలుసుకోవాలి. మొదటి కేవలం పీక్కు తినడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. వ్యవసాయం పీక్కు తినడం కాదు, వ్యవసాయం తినక ముందు ఇతరులకి చెప్పేటోడు చెప్తాడు. అందుకే దేవుడు వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చినట్టుగా బైబిల్లో చాలా చోట్ల చెప్పబడి చెప్తున్నది. ఈ వ్యవసాయకుడు గురించి చెప్తున్నాను అన్నమాట. ఈ వ్యవసాయకుడు ఏం చేస్తున్నాడు? తన పొలాన్ని ఆయన ఏం చేస్తూ తీరుతున్నాడు? దున్నే ఒక ప్రయత్నం చేసి ఈ పక్కలన్నింటినీ కడుగుతున్నాడు అన్నమాట. దేవుడి యొక్క రాజ్యం గురించి నువ్వు వెనబడిన వాడిని దేవుడి యొక్క రాజ్యానికి పనికొచ్చేటట్టుగా ఉన్న సిద్ధమైపు నీ జీవితంలో ఉందా? కొందరికి ప్రిపరేషన్ ఏం లేదు, సిద్ధపెట్టే మూడదు వచ్చి ఏదో చేసే సిద్ధవాడు కాదు. ఒక మంచి వ్యవసాయకుడు ఏం చేస్తాడు? తన పొలాన్ని దున్నుతాడు. ఎందుకు పొలాన్ని దున్ని? మంచి పంట రావాలంటే, మంచి పగపుచ్చుడు తీరాలంటే ఏ పొడి తీరాలి? మంచి రీతి కలిగిన సిద్ధపాటు తీరాలి. మొదటి పిలుపు లేదు. ఏం పిలుపు లేదు? ఏ
పగటి వేళ నీటి కడిగాడు. నేను పిలిచిన విధానం ఒకసారి తలుచుకో. సమూయేలు దేవుడు పిలిచాడు. ఎప్పుడు పసిపాలనలో ఉన్నప్పుడు పిలిచాడు. నేను దేవుడు ఎప్పుడు పిలిచాడు ఒకసారి తలతో తలుచుకో. దేవుడు నేను పిలిచాడా లేదు, మనని పిలివే పిలవలేదు. ఆ మధ్యలో దూరుకు వచ్చిన వాళ్ళు సమూయేలుకి దేవుడు పిలిచాడు కాబట్టి ఆ పిలుపుతో ఆయన ఏం చేస్తున్నాడు? స్పందించుకుని న్యాయ వాదనలో పెట్టు తీరాడు. పిలుపు దేవుడి ద్వారా అయి తీరితే దేవుడి యొక్క రాజ్యానికి తగ్గట్టుకున్న పని నీలో ఉండి తీరుతాడు. పిలుపు దేవుడిని కాకపోతే దేవుని యొక్క పనిని చెడగొట్టేటట్టు ఉంటుంది. మన దేవుని పనిని చెడగొట్టేటట్టు ఉంటుంది. అందుకే కదా బాబేలు గోపురం కట్టారు. బాబేలు గోపురం కట్టుకొచ్చారు, కలిసి కట్టుకొచ్చారు. కానీ కొంతసేపు అయిన తర్వాత దేవుడు భాష కలిపేసరికి ఏమయ్యింది? కట్టుకొచ్చిన దాన్ని ఎడగొట్టుకు తీరే ఒక ప్రయత్నంలో తెలియదు. దానికి దేవుడు వాడిన సాధనమైన ఒక భాష. ఇంటికి తెమ్మని చెప్పేటప్పుడు వాడు సిమెంట్ తెచ్చాడు. సిమెంట్ తెమ్మని చెప్పినప్పుడు వాడు కాడు తెచ్చాడు. కాడు తెమ్మని చెప్పినప్పుడు నీళ్ళు తెచ్చాడు. నీ వల్ల ఏమైంది? ఎదుకొచ్చున్న పని ఏమైతే పోయింది. నాగలకు చెయ్యి పెట్టి దేవుడి యొక్క రాజ్యానికి చెందిన పిలుపు పొంది దేవుడి యొక్క రాజ్యానికి మనం సర్వీస్ చేసావా? మనం సర్వీస్ అంటే ఆదివారం వచ్చి 4 గంటల బయట సర్వీస్ అనుకుంటున్నాం. శుక్రవారం వచ్చి కాసేపు భోజనాలు మానేసుకుని వ్యాపారం సర్వీస్ అనుకుంటున్నాం. బాబు అది కాదు సర్వీస్. ఆ సర్వీస్ చేసే దేనికి? అది నీ ఆమోదం కొరకు నువ్వు చేసే సర్వీస్. ఎక్కడ వచ్చిన సర్వీస్ ఎట్లాంటిది? దేవుడి యొక్క పిలుపు విన్నాడు. ఏ పిలుపు విన్నాడు? నేను ఏం చేయాలి? లోకానికి వెళ్ళి సిద్ధపరచుకుంది. ఐ షుడ్ ప్రిపేర్ ద వరల్డ్. ఐ షుడ్ ప్రిపేర్ ద వరల్డ్. నాకు నా లోకాన్ని నేనేం చేయాలి? ప్రిపేర్ అంటే దేవుడిని పిలిచినది దేనికి? సమూయేలు దేవుడు పిలిచినది దేనికి? ఏది కరెక్ట్ అయినోడు కాదు. ఇశ్రాయేలు ప్రజలకు కరెక్ట్ అయినోడు కాదు. యాజకులు కరెక్ట్ అయినోడు కాదు. అక్కడున్న ప్రజల సామాన్యులు దేవుడికి ఎదిగేటట్టుగా చేసినది. ఎందుకు సమూయేలు పిలిపించారు? దాని వల్ల ఆయన సిద్ధపరచుకోవడానికి. దానికోసం ఆ అమ్మ ఏం చేసింది? ఒక ఉడబడిక దేవుడితో చేసింది. నా కొడుకుని ఏం చేస్తాను? దేవుడి పని నిమిత్తం దేవాలయాన్ని అర్పించి ఎవరికి అర్థమైతే ఏంటి? పిలుపు గురించి తల్లికి అర్థమైతే హలో పిలుపు నీ కొడుకు మీద ఉండి తీరితే తల్లికి అది అర్థం అవుతుంది. అర్థం కాని తల్లులు దాన్ని చంపేస్తారు. అర్థం కాలేదు. అర్థం కాని తల్లులు ఏం చేస్తారు? పిలుపు. కానీ సమూయేలు యొక్క పిలుపు గురించి తల్లికి ముందుగా అర్థం ఉంది. అలాంటి తల్లిదండ్రుల నుండి తీరితే దేవుడి యొక్క రాజ్యానికి పనికొచ్చే పాత్రలుగా మారి తీరవచ్చు. అది చెప్పొచ్చిన మాట దేనికి? పొలం దున్నడానికి వాడే దానిలో ఉన్న దానికి ఉన్న ప్రత్యేకత తెలుసా? దేవుడి యొక్క పిలుపుకు మనం స్పందన కలిగేటటువంటి తీరాలి. దాని యొక్క పొలాన్ని తీయడానికి నాగలకు నువ్వు చెయ్యట్టు. దాని యొక్క నువ్వు దేవుడి సన్నిధిలో ఒక ఉడబడిక చేస్తున్నావు. ఒక ఉడబడిక ప్రస్తావన ఏంటి? నేను దేవుడి యొక్క రాజ్యానికి పనికొచ్చేటట్టు నా పిలుపు మార్చుకు తీరాలి. హలో కమిట్మెంట్ ఉండి తీరాలి. కొందరికి ఏం లేదు, కమిట్మెంట్ అయితే లేదు. ఏ రీతి కలిగిన కమిట్మెంట్? ఏంటి కమిట్మెంట్? తీసుకున్న నిబంధన నేను ఎవరిని వెంబడించి తీరుతా? ఏ సైతం వెంబడించి తీరుతా? మూడోది అక్కడ చెప్పుచున్నమాట నేనేం చేయను, వెన్ను తిరగను, నేను వెనక్కి చూడను. దాని యొక్క వెనక్కి చూడడానికి కూడా కొన్ని ఉన్నాయి. దానికి నేను ఏం చేసి తీరను? చూసేటట్టుగా ఉండి తీరను. ఎందుకు వెనక్కి తిరిగే దాంట్లో ఉన్నంత ప్రాధాన్యత బయట చెప్పేది. వెనక్కి తిరిగి తీరితే ఒక వ్యక్తికి 2 రీతి కలిగిన స్వభావం ఉంది. పాత స్వభావం, కొత్త స్వభావం. లేకపోతే పాత మనిషి, నవీన మనిషి. అర్థం కాలేదు. ఈరోజు ఇక్కడ నవీన మనసుతో కూర్చున్నావా? పాత మనిషిని కూర్చున్న వాక్య పత్రి అయిపోయిందో నీకు అర్థమవుతుంది. కొందరు పాత మనిషిని అడ్డం పెట్టేసుకొని ఆత్మీయ సిద్ధతను నడిపించుకోవాలని కోరుతున్నారు. ఏసయ్య పాత మనిషిని చంపమని చెప్తున్నారు. కొత్త మనిషికి నీవేమి తీరాలి? రూపకల్పన తీరాలి. అందుకే ఎప్పుడు హృదయం ఈ రెండింటి మధ్య నలుగుతూ ఉంటది. పాత సరుకు లేకపోతే ఆరాధన పాటలు మీరు చూడండి, పాత సరుకు అలవాటు ఉన్నట్టే ఉంటుంది. కొందరు డ్యాన్స్ మీరు చూడండి, పాత సరుకు అలవాటు అయినట్టే ఉంటుంది. అది ఈ కాలంలో ఆత్మశక్తితో ఆరాధన చేసిన బిడ్డలు మీరు చూడండి, సినిమాటిక్ స్టైల్ మొత్తం ఫాలో అవుతున్నారు. ఆత్మశక్తి వచ్చినప్పుడు బైబిల్ ఎలా ఫాలో చెప్తున్నా అది లేదు. ఆత్మశక్తి వచ్చినప్పుడు బైబిల్ ఎలా ఫాలో అవుతున్నా ఫాలో అయ్యేది. దేనిని ఫాలో అవుతున్నారు? పాత స్వభావం చెప్పేదాన్ని ఫాలో అవుతున్నారు. అందుకే దేవుని యొక్క బిడ్డలు ఏమేమి చేయకూడదు? పాత స్వభావాన్ని ఆచరించేటట్టుగా యేసయ్యను వెంబడించి తీరేటట్టుగా ఏముండి తీరకూడదు. జీవితం నడిపించు తీరకూడదు. అది పక్కటి కదా ఏ స్వభావంతో యేసయ్యను వెంబడించి తీరుతున్నాం. అందుకే యేసయ్య కొత్తగా జన్మించి తీరాలన్న ప్రాసెస్ బైబిల్లో చెప్పి తీరేది. ఒకటి కొత్తగా ఎలా జన్మించి తీరాలి? దేవుని యొక్క వాక్యం చేసిన ద్వారా పరిశుద్ధాత్మ
వాక్యము కలిగిన శక్తి ద్వారా. చెప్తాను, ఒకటి కొత్తగా ఎలా జన్మించేది దేవుని యొక్క వాక్యము ద్వారా. రెండోది రక్షితాత్మ. అలాగైతే ఆ కొత్తగా జన్మించిన వాడు ఎలా బతికేది? ఆ కొత్తగా జన్మించినప్పుడు ఎలా బతికేది? నువ్వు జన్మించింది యేసయ్య వాక్యముతో అయితే, నువ్వు జన్మించింది పరిశుద్ధాత్మలో అయితే అదే నీకు ఎరగింపు చేస్తుంది. అర్థం కాలేదు. ఏది ఎరగింపు చేయాలి? దేవుని యొక్క వాక్యం, పరిశుద్ధాత్మ శక్తి. దాని అంటే ఇవి రెండు ఒకే రీతిగా నీలో పనిచేయాలి. అర్థం కాలేదు. నాకు నచ్చితే నేను ఆరాధన చేస్తాను, నాకు నచ్చితే నేను జరిగే పని లేదు. నువ్వు వాక్యం విన్నావా, ఆరాధన చేసి తీరాలి. ఆరాధన చేసావా, వాక్యం విని తీరాలి. అర్థం కాలేదు. ఈ రెండింటిలో కాంప్రమైజ్ తీరితే నీలో ఏమొస్తుందో తెలుసా? ఎదుగుదల రాదు. కొత్తగా జన్మించి తీరే ఎదుగున్నావు ఒక ఎదుగుదల. దాని యొక్క ఏ రోజు నువ్వు కొత్తగా జన్మించి తీరావు, ఆ రోజు ఒక కొత్త వ్యక్తిత్వంగా మారి తీరావు, కొత్త మనిషిగా మారి తీరావు, కొత్తగా ఉన్న స్వభావం నీలో వచ్చి తీరింది, కొత్త అలవాటుకు నువ్వేమి పునాది తీరావు. దాని అర్థం పాత స్వభావానికి విపరీత తీసుకో. పాత స్వభావం ఏమేమో వాక్యం లేదు. పాత స్వభావం ఏమేది? ఆత్మలో రెండు వాటి కలిగి ఉంటుంది. పాత స్వభావానికి ఏమి ఇష్టం ఉండదు. దేవునికి వృద్ధిపరచాలన్నా, దేవుని పరిచయం వృద్ధిపరచాలి. పాత స్వభావానికి ఏమి ఇష్టం తెలుసా? శారీరక సుఖం, లోక సుఖం, మనుషుల మధ్య మంచి ప్రామాణికత కలిగాడు అని ఆత్మిక సుఖం చెందినవాడు ఏం చేస్తాడో తెలుసా? దేవుని యొక్క రాజ్యానికి పనికి వచ్చే ప్రయత్నంలో ఉంటున్నాడు. అందుకే దేవుని వాక్యం చెప్పేది, ఎదురిగినోడు దేవుని యొక్క రాజ్యానికి యూస్లెస్, పనికిరాను. దాని అర్థం దేవుని యొక్క రాజ్యానికి పనికిరాని కొన్ని యూస్లెస్ కూడా ఉన్నారు. యూస్లెస్ అంటే పిచ్చిలా ఉన్నాయి. ఏ పనికి వచ్చేది? ఈ పగటిలో నీ పనికి వచ్చేది, ఈ కాపాడికి నువ్వు పనికి వచ్చేవాడేనా? నీ సంఘానికి నువ్వు పనికి వచ్చేవాడేనా? నీ న్యాయాత్ర సంఘానికి పనికి వచ్చేదేనా? నీ సాక్ష్యం సంఘానికి పనికి వచ్చేదేనా? నీ వ్యవహారం దేశానికి నువ్వు చేసే వృత్తి యూజర్స్ నో యూజ్, ఎప్పటికీ. దాని అర్థం నీవే ఏం చేస్తున్నావు, ఎన్ని తిరిగేసావు. దాని అర్థం దేని ఫోకస్ చేసి తీరావు. పాత స్వభావానికి ఫోకస్ చేసేటట్టుగా జీవితం మారింది. అందుకే పక్కన ఒకసారి ఆలోచన, ఐఎమ్ నో మోర్ యూజ్లెస్. నేను యూజ్లెస్, పనికి రానుడు కాదు, పనికి వచ్చేవాడిని. దేవుడు ఒకటి సృష్టించి తీరా, పనికి వచ్చేవాడు దేవుడు సృష్టించాడు. యూజ్లెస్ అయి తీరడానికి రాజ్యాన్ని తీసుకున్నాడు. ఆదాముని దేవుడు పనికి వచ్చేటట్టుగా దేవుడు ఎక్కడ నుంచి తీరారు? తోటలో నుంచి తీరారు. పనికి వచ్చే యూజ్ఫుల్ అయితే అందుకే ఆదాము దేవుడు చెప్పాడన్నమాట, తోటను సేకరించుకో, తోటను ఏం చేసుకో, విస్తారపరచుకో, తోటలో ఎదుగుదల తెచ్చుకో. యూజ్ఫుల్ గానే దేవుడు వచ్చేది. కానీ సాతాను మాట వీరికి యూజ్లెస్ అయిపోయాడు. ఎవరికి యూజ్లెస్? దేవునికి యూజ్లెస్, దేవుని యొక్క వాక్యానికి యూజ్లెస్, దేవుని యొక్క సమాజానికి యూజ్లెస్. ఓ మై గాడ్, దేవుని వాక్యానికి ఎలా యూజ్లెస్, దేవునికి ఎలా యూజ్లెస్? దేవుడు ఎలా తింటే సస్తావు, దాని అర్థం తిని వీడి చావు తెచ్చుకున్నాడు. ఆఫ్టర్ డెత్ యు ఆర్ యూజ్లెస్. చచ్చాక దాని సంఘంలో చచ్చిన వాళ్ళు నా పరిచయం చూడు. ఆఫ్టర్ దే డై, వాళ్ళు చచ్చిన తర్వాత నువ్వు ఎన్ని పురస్కారాలు చేసి, ఎన్ని కుమ్ముతులు వెలిగించేసి, ఎన్నిసార్లు ఆ సమాధి దగ్గరికి వెళ్ళి నాట్యాలు చేసిన, నథింగ్ యూజ్లెస్. అందుకే యథార్థ బైబిల్ని సేవించడం అట్లాంటి పిచ్చి పనులు కాదు, యూజ్లెస్ పనులు కాదు. యూజ్లెస్, దానికి ఏం బేస్ లేదు. నువ్వు ఎన్నెన్ని చేసి, నువ్వు అక్కడికి వెళ్ళి భోజనం పెట్టేది తినేది కుక్కే. నువ్వు అక్కడికి ఏ పెద్ద పురస్కారాలు చేసి పెట్టినా ఎత్తుకెళ్ళడానికి మనుషులు ఉన్నా యూజ్లెస్. చచ్చిన తర్వాత వెళ్ళి బతుకున్నప్పుడే పనికి వచ్చింది అదే కాలేదు అనుకుంటా. అందుకే దేవుని యొక్క రాజ్యానికి యూజ్లెస్ కాకూడదు, యూజ్ఫుల్ అయి తీరాలి. దేవుని యొక్క సంఘానికి యూజ్ఫుల్ అయి తీరాలి. ఒకసారి నీలో విచారణ కదా, నీలో సంఘానికి ఏం లాభం ఉంది? ఇస్ దర్ ఎనీ బెనిఫిషియల్ ఫర్ యువర్ చర్చ్? నీ సంఘానికి నీ మధ్య ఏం లాభం ఉందా? నీ సాన్నిధ్యత వల్ల దేవుని బిడ్డలకి ఏమైనా లాభం ఉందా? నీ సాన్నిధ్యత ఊరికి ఏమైనా లాభం ఉందా? If you are useless, be useful. యూస్ఫుల్ అయితే అందుకే ఆదాము యూస్లెస్ అయితే ఏం చేస్తున్నాడు? ఎవరిని తీసుకున్నాడు? పనికి రానంటే ఉన్న ఎవరిని తీసుకున్నాడు? అందుకే ఎవరి మాట నమ్మాడు? ఆ సాతాను యొక్క మాటను నమ్మాడు. సాతాను యొక్క మాటను నెరవేర్చాడు. సాతాను చెప్పిన ప్రణాళికలో నిజాయితీ చెల్లించాడు. దానివల్ల ఎవరికి యూస్లెస్ అయిపోయాడు? దేవుడికి యూస్లెస్ అయిపోయాడు. దేవుని వాక్యానికి యూస్లెస్ అయిపోయింది. దేవుని యొక్క సమాజానికి. దాని అర్థం దేవుడు ఆదామును సృష్టించిన
చూసినప్పుడు ఆదాములో దేవుడు ఎవరిని చూసి సంఘాన్ని దేవుడు చూశారు. ఆయన లోపల దేవుడు సంఘాన్ని చూశారు, కానీ సంఘాన్ని ఆయన ఏమీ ఇవ్వలేదు. బయటికి రావాలన్నది వేదిక నుంచి తీరలేదు. ఇది ఎదిగితే కదా దేవుడు అనుకున్న ఆదాము మూలంగా ఆరాధన చేసి తీరే ఒక సంఘం నాకు కావాలి. దేవుడిని వెతికి తీరే, దేవుడి వాక్యానికి లోబడి తీరే పనికి వచ్చేది నాకు కావాలి అని ఆదాము దానిని ఓపోసంగా చేశాడు. ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన యూస్లెస్ అయ్యే ప్రక్రియ చేస్తున్నాడు. ఎవరికి యూస్లెస్? దేవునికి యూస్లెస్, దేవుని యొక్క వాక్యానికి యూస్లెస్. అందుకే కదా కొందరికి మీరు వాక్యాలు చెప్పనా నో యూస్, ఏమనదు. నేను మీకు అడుగుతాను, ఇన్ని వాక్యాలు ఎక్కడ ఒక్క అచ్చొక్క కన్నీరు వచ్చిందా? దాని అర్థం ఆ రోజు చెప్పబడిన వాక్యం నీకు యూస్లెస్. అర్థం కాలేదు. ఒక్క చొక్క నీకు కన్నీరు రప్పించలేదంటే ఏదో తేడా నీలో జరుగుతుందన్నా. హలో అలాగే చెప్పండి, చెప్పేసావు చప్పట్లు కొట్టమంటే దూకి దూకి చప్పట్లు కొట్టదు. నేను అడిగితే ఒక్క చొక్క కన్నీరు పడిందా? ఎప్పుడు ఒక మనిషికి కన్నీరు వచ్చేది ఎప్పుడు అది నేను గాయం పడుతుందో అప్పుడు నేను కన్నీరు వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి పబ్లిక్ గా నేను అవమానం జరిగి ఇక్కడి నుంచి కన్నీరు దిగిపోతాను. పబ్లిక్ గా అంత సంవత్సరంలో నేనేం చేస్తాను? నీ ఫ్యామిలీ చరిత్రను తీసేసి ఫుల్ బిడ తీసేసి మొత్తం నిలదీసి చెప్తే నీకేం వస్తుంది? అది నీకు రాలేక వాక్యం వినేటప్పుడు రాలేకపోతే నీకు వాక్యంతో ఏం లేదు. వాక్యపరిచయంటే ఏమనుకోవడం? నీ పాత స్వభావాన్ని నిలదీసి చెప్పేసి అవమానం కుట్టకూడదు. వాక్యపరిచర్య అంటే మనమేమో ఏదో వాక్యపరిచయం ఏదో వాగేస్తాడు పాడుతుంటాడు. వాగడం కాదురా నాయన, నీ పాత స్వభావం గురించి ఆయన ఏం చేస్తాడు? వ్యాఖ్యలు చెప్పాడు. ఆ పాత స్వభావం చూసి రాయో ఈ పాత స్వభావం నన్ను మళ్ళీ లాగేస్తున్నది, నాకు అదొద్దు, నాకు కొత్త స్వభావంలో ఉన్న రూపాంతరంగా దానినే మనసు మార్పిడి అని చెప్పేది, మారు మనసు అని చెప్పేది. ఎదురగంటే ఇంటికి వెళ్ళి చదవండి. వారికి వాక్య పరిచయం ఎక్కడ చేయలేదు. వాక్యం తీసి చదివేటప్పుడు ఏం వచ్చేసింది? కంటి నుంచి కన్నీళ్ళు వచ్చేసింది. వ్యాపారంలో దిగిపోయారు. ఏ ధరించుకున్నాడు? గోరి పట్ల ధరించుకున్నాడు. నేల మీద పడిపోయి బూడిలు పూసుకున్నాడు. దేనికి? ఆ వాక్యం వారి నిజస్థితిని ఏం చేసింది? అందుకని చెప్పదు వాక్యం విల్ మేక్ యూ యూస్ఫుల్. వాక్యం నేను యూస్ఫుల్ అయితే ఇదే మార్పులో తీసుకొచ్చి తీరుతుంది. ఓల్డ్ వాక్యమే నేను ఏడుపులోకి తీసుకెళ్ళలేని వాక్యం నిన్ను ఏం చేయలేదు. ఆ రోజు మనసు మార్పులోకి తీసుకెళ్ళలేదు. వాక్యం నిన్ను నవ్విస్తుంది. వాక్యం నీకు సుఖమిచ్చి తీరుతుంది. వాక్యం నీకు విడుదల ఇచ్చి తీరుతుంది. వాక్యం నీకు కన్నీరు ఇవ్వకపోతే ఈ ఫలితం ఏమి దాంట్లో. అందుకే వాక్యం విని ఆడడానికి ఎవరికి ఏం లేదు, ఇష్టం లేదు. వాక్యం చదివి ఏడవడానికి, వాక్యంలో జీవించి తీరి ఏడవడానికి. అందుకే బైబిల్ చెప్పిన విత్తనం వేసేటప్పుడు ఎలా వేయాలి? కన్నీటితో. కన్నీటితో. ఇక్కడ సంఘం ప్రారంభించక ముందు ఏడ్చిన ఏడు రాము తెలుసు. చేపలు పచ్చేసి రాళ్ళు పెట్టేసి ఏడ్చిన రోజు తెలుసు. అర్థం కాలేదు. ఏడ్చిన రోజు ఎవరు లేక, విశ్వాసం లేక, ఒక ఆత్మ రావడానికి ఏం చేసి కన్నీరు ఏడ్చి దేవుడు అడిగేదేవా ఆత్మను విచ్చి తీరు. ఒక కాలంలో సంఘం కేవలం ఆడవాళ్ళు మాత్రమే పెరిగిపోయేది. మగాళ్ళ దిక్కులో ఓ 2 పిల్లలు తప్ప ఎవరు కనబడేది కాదు. నేను ఈ సంఘం గురించి చెప్పిన, పల్లెటూరు గురించి కాదు. ఏ మగాళ్ళ దిక్కులో ఏం కనబడేది కాదు, మొత్తం పంక, ఏం కనబడేది కాదు. అప్పుడు ఏడ్చి చెప్పాడు, దేవా మగాళ్ళకి తీరాలి, లేకపోతే ఆడవాళ్ళ సంఘంగా మారిపోతే దీనికి ఏం కావాలి? ఒక మార్పు కావాలి. ఏడ్చి దేవుని దగ్గర కోరికేయడం వల్ల ఏమని తీరాలి? మగ దిక్కులో ఉన్న కొందరు విశ్వాసంగా దేవుని యొక్క సంఘంలో వచ్చి తీరాలి. ఏడుపులో ఏడ్చినది నాటబడి తీరుతుంది. అలాగే మారు మనసు ఏడుపుతో తగిన తీరితే మార్పు నీలో స్వభావంలో కనబడి తీరుతుంది. అందుకే నేను చెప్పి రావడానికి నా ఉద్దేశం, నీలో ఏమిటి తీరాలి? యూస్ఫుల్, లాభోదయం మారి తీరాలి. వాక్యానికి లాభమై తీరాలి. వాక్యానికి ఏమై? వాక్యం లాభం తెప్పించేది. అందుకే బైబిల్ దేవుని యొక్క వాక్యం పంపబడింది, అది దాని పని చెయ్యకుండా రాదు. ఎప్పుడు పని చేస్తుంది? ఎప్పుడు పని చేస్తుంది? అంగీకరించేవాడు ఉంటే పని చేస్తుంది. అర్థం కాలేదు. లేకపోతే మంచి ఉదాహరణ, యేసయ్య సక్కైతే దిగిరా అన్నారు, వెంటనే దిగిపోయాడు. వెంటనే దిగిపోయాడు. ఒక్క మాట ఏం చేయలేదు. ఈ కుర్రోడు ఇక్కడ చదివిన 2 కుర్రోడు ఏం చేశారు? యేసయ్యకి రహస్య మాట చెప్పేసి ఆయన వెంబడించే
లేదు. వాక్యం నీకు లాభోదయం అయితే అది ఇంకొకరికి లాభం చెంది తీరాలని ఆతృత వస్తుంది. అదే పాస్టర్ అంటే ఏదో గలీజ్ అనుకుంటాను. పాస్టర్ పని ఏదో తెలుసా? ఆయనకి లాభం చెందినది ఇంకొకరికి లాభం చెందాలన్న ఆశ చెందే పని పాస్టర్. అర్థం కాలేదు. ఏంటి? ఆయనకి లాభం చెంది తీరింది, ఆయనకు రక్షణ దొరికి తీరింది, ఆయనకు పరలోకం దక్కి తీరింది, ఆయనకు మంచి దేవుడితో అనుబంధంలా దొరికి తీరింది. ఈ దొరికిన లాభం ఇంకొకటికి ఏం చేయాలి? అందుకే పాస్టర్ వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడారు, నీ కుటుంబ సనాశనం ఇవ్వాలి. అర్థం కాదు. లేదు, నీ కుటుంబం నాశనం అయిపోవాలా, వచ్చే జన్మలో నీ కుటుంబానికి అసలు చరిత్ర కూడా పాటల గురించి ఎంత తిట్టుకోవాలో, ఎంత మాట్లాడాలో మాట్లాడేసుకో. నీ ఫ్యామిలీ చరిత్ర, ఫ్యామిలీ లైన్ వచ్చి కనబడుకోవాలి. అందుకే బైబిల్ చెప్తున్నమాట, దేవుడి ద్వారా పిలవబడిన అభిషేకంలో ఏం చేయకూడదు. మాట మూలంగా, ప్రవర్తన మూలంగా, స్వభావం మూలంగా, లైఫ్ మూలంగా, సబ్స్క్రైబ్ మూలంగా ఏం చేయకూడదు. ఆయన తాకూడదు. ఆయన దేవుడి చేత పిలవబడిన వాడు. అందుకే కదా ఎవరికి మోషే యొక్క అక్కకి ఏమొచ్చింది, కుటుంబం వచ్చింది. అది కేవలం ఒక స్టార్టింగ్. ఏది స్పష్టం వచ్చింది? స్టార్టింగ్ స్టేజ్. స్పష్టం వచ్చేసరికి నేను ఏం చేశారు? సాధన నుంచి ఏర్పాటు చేశారు. దాని అర్థం మరి ఆరాధనకి పనికిరాదు, ప్రవచన చెప్పడానికి పనికిరాదు, ఆత్మశక్తిలో నిండకు. బాగా దేవుని శాస్త్రం చెప్పాలి. పొరపాటు చేస్తే సేవకుడికి అధికారం ఉందా? నేను బయట తోలేడు. అలా ఉన్న ఆసనంలో వచ్చి కూర్చుంటే సార్, దాని అర్థం పొరపాటు జరిగితే నేను ఎక్కడ తోలొచ్చు. దాని అర్థం బయటికి తోలితే వెళ్ళిపోవడానికి ఆప్షన్ ఉంది, లోనకి రావడానికి ఆప్షన్ ఉంది. మిరియాము గురించి చెప్పినాక మాట, ఆమె ఎవరు? ప్రపంచంలో చెప్పే ఆమె. రెండోది ఆరాధన నడిపించే ఆమె. మూడోది ఆడవాళ్ళ పంక్తిలో ఏం చేసే ఆమె. అధికారం నుంచి ఆడవాళ్ళ జ్ఞాపకం. ఆలోచించి దేవుడికి స్వాతంత్రం చెప్తే చాలు. దాని అర్థం దేవుడికి ఒక పదవి సంఘం మూలంగా నీకు ఇచ్చి తీరితే, పరిచర్య మూలంగా నీకు ఇచ్చి తీరితే నీకు ఏం కూడా ఇవ్వచ్చు. ప్రమోషన్ కూడా ఒక డిమోషన్ కూడా ఇవ్వచ్చు. అందుకే కొందరు ముందే మంటలు చెప్పారు, ప్రమోషన్ అవ్వద్దు, డిమోషన్ అవ్వద్దు. ఈ రెండింటి మధ్య నాకేం అవసరం లేదు, నాకేంటి దీంట్లో ఏ సంబంధం లేదు. నువ్వు సంబంధం లేదని చెప్తే నీ చేత సంబంధం దేవుడు కుదిరించుకుంటాడు. ఆయనకి తెలుసు యూజర్ అయితే యూజర్స్ అయితే యూస్ఫుల్ అయితే. అందుకే మిరియాము ఏం చేశారు? కొన్ని రోజులతో పాటు ఆమె ఏం చేశారు? హలో మాస్టర్ గారు, మంచిది కాబట్టి నీకు రెస్ట్రిక్ట్ చేయట్లేదు, లేకపోతే ఎప్పుడో రెస్ట్రిక్ట్ చేసి ఏం చేయదు. నా ఫ్రెండ్కి 1 సంవత్సరం రెస్ట్రిక్షన్ ఇచ్చారు. ఇందాక ఒక అమ్మ గురించి ధ్యానం చేశారే, ఆ కుటుంబానికి 2 సంవత్సరాల సంఘంలో రెస్ట్రిక్షన్ ఇచ్చారు. ఇందాక ఆ అమ్మ గురించి ప్రార్థన చేశారు. చేసే పనులు అంటే ఏం చేయడానికి అధికారం లేదు, ప్రార్థన చేయడానికి అధికారం లేదు, పాట పాడాలని అంటారు, సాక్ష్యం చెప్పడానికి అధికారం లేదు. ఇంటి దగ్గర ప్రార్థన పెట్టించవచ్చు కానీ ప్రార్థన చేయడం ఏం దుర్గతో ఆలోచించు. 2 సంవత్సరాలు ఏడ్చింది దెబ్బకే. ఆ భర్త చర్చికి ఏమై ఉన్నాడు, అధికారిగా ఉన్నాడు. అప్పటి నుంచి సస్పెండ్ చేశారు. ఆ 2 సంవత్సరాలు వాళ్ళు ఏం వదలేదు, సభ్యులు చేసిన పొరపాటు. అది ఆప్షన్ ఉంది. సంఘం మార్చి ఇంకో సంఘానికి జంప్ అయిపోవచ్చు. వెళ్ళలే, వాళ్ళకి అర్థమైంది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు, దీనికన్నా గొప్ప కలిగి అయిపోవాలి. ఉన్న సంఘాలు ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు, క్రమపరుచుకున్నారు. మాస్టర్ గారికి ఛాన్స్ ఉంటుంది. అయ్యారు ఒక అవకాశం ప్రార్థన చేయండి. నేను సంఘంలో పిలిపించి బలాలను నింపకుండా నేను ఒక మూలలో కూర్చోబెడితే నీ మానసిక స్థితిగత ఆలోచించు. ఆ మానసిక స్థితిగత నీకేమవుతుంది? ఏడుకోవద్దు. అయ్యో ఈ అందరూ ఆ సమయంలో ఏసైతే పరిస్థితి. అందుకే వాళ్ళు ఏడు. అందుకే ఆ అమ్మ 2 సంవత్సరాలు కూర్చొని ఏడ్చింది. దేవా ఏమై నువ్వు వద్ద నా పండిది ఏంటిది? సంఘంలో దేవుని దగ్గర ఏం చేసింది? ఏడ్చింది. సంఘంలో 2 సంవత్సరాలకు వాయిదా ఇచ్చి 2 సంవత్సరాలు పూర్తి అయ్యేసరికి మళ్ళీ వాళ్ళకి ఆ పని తిరిగిచ్చారు. అర్థం కాలేదు అనుకుంటాను. సంఘం అనుకుంటే ఏదో మీ తాత సొమ్ము అనుకోకూడదు. సంఘం అంటే దానికి ఒక పునాది ఉంది, దానికి ఒక కాపడు ఉన్నాడు, దానికి ఒక పద్ధతి ప్రక్రియ ఉంది. ఊరికి దూసుకొచ్చేది ఊరికి పారిపోయేది కాదు సంఘం. అర్థం కాలేదు అనుకుంటా. సంఘానికి ఒక కట్టుబాటు ఉంది. సంఘానికి దేవుడు యూస్ఫుల్ అయిన చర్యలు తెచ్చుకోవాలని కోరేవాడు. అందుకే మిరియాముని యూస్ఫుల్ అయిన దాన్ని యూస్ఫుల్ అయితే వచ్చి తీరాడు. పశ్చాత్తాపడి కొంచెం పోయేంత
ఆప్షన్ నీ చేతిలో ఉంది. అని నేను చెప్పొచ్చే మాట, దేవుని యొక్క రాజ్యానికి గురి పెట్టేసుకొని ఏం చేయకూడదు, వెనక్కి ఏం చేయకూడదు, వెనుతిరిగేటట్టు గుండి తీరకూడదు. చాలా మంది ఈ కాలంలో వెనుతిరిగే ఒక ప్రయాణంలో ఉన్నారు. దానికి ఉన్న మంచి ఉదాహరణ ఆదికాండ 19వ అధ్యాయంలో లోతు అని చెప్పిన లోతు భార్య గురించి చెప్పబడుతున్నది. ఆమె ఏం చేసి తీరింది, వెనుతిరిగి తీరింది. ప్రశ్న, లోతు వెనుతిరిగి తీరడానికి ఎవరి కారణం? లోతు వెనుతిరిగి తీరడానికి, వెనక్కి తేరి చూడడానికి ఎవరి కారణం? అందరు లోతు భార్య మీద పెట్టేస్తారు. ఆమె వెనక్కి తిరిగారు. లోతు భార్య కాదు, భార్య. అర్థం కాలేదు. లోతే కారణం. ఎవరు వెనుతిరిగి తీరడానికి? భార్య వెనుతిరగడు. దాని అర్థం నువ్వు వెనుతిరిగి తీరితే ఎఫెక్ట్ ఎవరి మీద ఉంటుందో ఆలోచించుకో. ఎవరు మూలంగా వెనుతిరుగుతున్నారు? దాని అర్థం లోతు భార్య వెనుతిరగడానుకున్న కారణం ఆదికాండ 19వ అధ్యాయం మనం చదవగలిగితే అక్కడ బైబిల్ ప్రస్తావించిన మాట, లోతుకు దేవుని యొక్క దూతలు ఏం చెప్పారు తెలుసా? ఈ నగరాన్ని విడిచిపెట్టి మీరేం చేయాలి? పారిపోమని చెప్పారు. ఎక్కడికి పారిపోమని చెప్పారు? దూరంగా కనిపిస్తున్న కొండ వైపు పరిగెట్టి వెళ్ళిపోమని చెప్పారు. అక్కడికి పరిగెట్టి వెళ్ళమని చెప్పాడు. అక్కడ కూడా ఆప్షన్ అడుగుతున్నాడు. నేను అంత దూరం ఏం చేయలేదు. ఎంత దూరం పరిగెట్టి రాగలిగినా అంత దూరం పరిగెట్టలేవా? అర్థం కాలేదు. ఎంత దూరం ఆత్మీయుడు దగ్గరికి పరిగెట్టి సొదొమలో అయితే కాపురం చేస్తున్నాం, ఆ స్పీడ్తో పరిగెట్టలేవా? అర్థం కాలేదు అనుకుంటా. ఏ స్పీడ్తో అబ్రహాం దగ్గర నుంచి పారిపోయాడు, ఎంత స్పీడ్ లో పరిగెట్టాడు. సొదొమ గురించి చెప్పిన ఆయన పట్టణం ఏం కనిపించింది? దేవుని యొక్క తోటలాగా ఆనందించే నగరం లాగా కనబడిపోయింది. కానీ ఆయన ఏం చేయలేదు, అక్కడికి పరిగెట్టి ఆలోచించి దేవునికి స్వాగతం చెప్పాలి. దేవుని కోసం అంత పరుగు పరిగలేదు. కానీ దేవుడు లేని వస్తువుల కోసం ఎంత పరిగెట్టడం? దేవుని కోసం పరిగెట్టేటప్పుడే నీకు నొప్పులు అదుపులు. ప్రార్థనకు రా అన్నప్పుడు అప్పుడే పేర్లు కన్నం వస్తాయి. తిండికి వెళ్దాం అన్నప్పుడు కంటే కన్నం ఏమో. ఆలోచించుకో. వెనుతిరిగేటప్పుడు మీకు ఒక వేదిక పెట్టేది ఎవరో కుటుంబంలోనే, బయటోడు కాదు. దాని అర్థం లోతు భార్య ఉప్పు స్తంభమై తీరడానికి భర్త ఏమి పెట్టాడు? ఒక గట్టు పెట్టి తీరాడు. భర్త చెప్పినంత మాట 19వ అధ్యాయం 17వ వచనం చెప్పినంత మాట, మేము అంత దూరం ఏం చేయలేము, పరిగెట్టలేము. ఈ దగ్గర పడుతుంది రొట్టి కాదు, అర్థం కావట్లేదు. పడుతుంది రొట్టె అనుకుంటున్నాడు. పైనుంచి ఏం పడుతున్నది? పైనుంచి సల్ఫర్ పడుతుంది, పైనుంచి గంధకం పడుతుంది. గంధకం పడితే ఏం రాబోదేమో. గంధకం అంటే మనం ఏమనుకున్నాం? సల్ఫర్ ముద్దలు. దాని అర్థం వాటి మీదకి అగ్ని యాక్సిలరేట్ అయి తీరితే నిప్పులోకి ఏం పోసేట దొడ్డులు పోయినట్టు పట్టణం కాలుతుంది. దాని మీదకి ఏం పడేశారు? సల్ఫర్ పడేశారు. అప్పుడు ఈ సల్ఫర్ చిన్న ముద్దలుగా పట్టుకొని అక్కడక్కడ ఉంటుంది. అది ఎంత పెద్ద ముద్దలు పడుతుంది? దాని అర్థం అక్కడ నీరు అక్కడ సల్ఫర్ పడితే అది ఏం చేస్తుంది? తులుతుంది. ఎక్కడ పడతాయి? ఆ నగరంలో పడితే ఆ నగరం నుంచి దాని పక్కన ఉన్న నగరంలో కూడా ఏం చేయొచ్చు? మంట వచ్చేయచ్చు. ఒకటి ఇక్కడ నుంచి అగ్గి ఎక్కడికి రావచ్చు. ఓకే, అగ్గి ఎంత రావచ్చు అంటే దాని అర్థం దాని మంట ఎంత దూరం రావచ్చు. ఎవరికి చెప్తాం అర్థం అయితే మనం అనుకుంటున్న సౌదార్థం వల్ల పడితే ఏం ఫస్ట్ వస్తుంది? వేడి వస్తుంది, రేడియేషన్ వస్తుంది. ఎంత దూరం వస్తుంది? ముందు ఆ పట్టణం ఎంత ముందు తెలుసుకోవాలి. ఆ పట్టణానికి డబల్ తీవ్రత వస్తుంది. మనం ఏదో ఉగ్రత పడింది అంటే ఏదో మామూలు అనుకుంటున్నాం. దాని రేడియేషన్ ఎంత దూరం వరకు పడుతుంది? హిరోషిమా నాగాసాకిలో ఆటం బాంబు వేయడం వలన ఆ రేడియేషన్ వల్ల ప్రభావానికి ఇంకా తల్లి కడుపులో ఉన్న పిల్లలకు కాదు, రాబోయే తరంలో జన్మించడానికి మన పిల్లల DNA లోపల కూడా కలుషితమైపోయింది. ఇప్పుడు కూడా అక్కడ ఉన్న పిల్లలు అంగవైద్యులతో పుడుతున్నారు. వాళ్ళ అమ్మ చచ్చిపోయారు, నాన్న సరే ఆ తాత చచ్చిపోయారు. ఏం సావలేదు. ఆ రేడియేషన్ మన తీవ్రత ఇంకా సావలేదు. అర్థం కాలేదు. మనం వారి గురించి గతకం పడింది, ఇప్పుడు పడింది, నిప్పు పడింది అనుకుంటే మనం ఏదో సింపుల్ అనుకుంటున్నాం. అందుకే
గట్టిగా తీవ్రంగా చెప్పేటప్పుడు సంగతులు ఏం చెప్తారు? ఆస్కార్ నరకం గురించి పిచ్చి పిచ్చిగా మమ్మల్ని భయపెట్టించారు. నాయన భయపెట్టించడం కాదు నాయన, ఒక నగరం మీద అయితే సరఫరా పడితే దాని వేడు తట్టుకోలేదు నీవు, నరకానికి వెళ్ళి తీరితే వేడు తట్టుకోగలిగి తీరుతాం అనుకుంటున్నావా? అందుకే బైబిల్ చెప్పే ఒక మాట, నరకంలో ఏం చావదు, పురుగు చావదు అంటే దాని అర్థం అంత వేడిలో ఏమి కూడా బతికింది, పురుగు బతికితే నీ పరిస్థితి ఆలోచించు. అందుకే కదా లాజరును చూసి ధనవంతుడు కేకేసే కేకలు పది ఉన్నాయి కదా, అది మామూలు కేకల. ఆయన వేదనతో కేకేసి చెప్తున్నాడు ఏమని, ఎక్కడ నేనేం కాసుకోలేకపోతున్నాను, వేడి కాసుకోలేకపోతున్నా, నరకం గురించి నీకేముండి తీరాలి, భయం నీలో ఉండి తీరాలి. నువ్వు దేవుడికి ఏసు రక్తం చేయం, సిలువ రక్తం చేయి, నీ అమ్మ నీ నాన్న ఎక్కడికి వెళ్తావు? హలో, వెళ్ళి అక్కడికి వెళ్ళి పప్పులు గోవర్ధన్ తినేసి వస్తాం, వెళ్ళి సువార్త చెప్పు, నరకం గురించి చెప్పు. లోతు కుటుంబానికి దేవుడు విడిపించి తీరాడు, నిన్ను దేవుడు విడిపించి తీరాడు, నిన్ను దేవుడు సంరక్షించి తీరాడు. వారు కూడా సంరక్షణ వచ్చి తీరాలి, వారి ఇంటికి ఎగరానికి నీకు ఒక అవకాశం దొరికింది. దేవదూతగా వాళ్ళు బతికించు. వాళ్ళ ఇంటి కాడికి వెళ్ళి 15 రోజులు పప్పులు గాలి తినేసి ఏసైకు చెప్తాను మాట చెప్పలేకపోతే వాళ్ళ నరకానికి వెళ్ళి తీరుతుంది. ఆలోచించు. హలో, దేవుని పిలుపున్నోడైతే అక్కడికి వెళ్ళి చెప్తాడు. అది నేను చెప్పమాట, లోతు భార్యకు ఎవరు అవకాశం కల్పించింది, అవకాశం కల్పించి తీరారు. అంత దూరం మేము ఏం చేయలేము, పరిగెట్టి వెళ్ళి తీరలేము. దాని వలన ఏం చేశాడు, పరిగెట్టగలిగేదేమో పరిగెట్టారు. అప్పుడే ఏం చేసింది, ఓ మై గాడ్, అప్పుడే ఏం చేసి తీరింది, ఎదు తిరిగింది. వెంటనే ఏమైపోయింది, అదో బా పిల్లలు కూడా ఎంత చూడలేదు, అది కూడా ఆప్షన్ ఉంది, ఎంత చూస్తే బాగుంది చూడాలి. దాని అర్థం ఆత్మీక ప్రయాణంలో నో మోర్ లుకింగ్ బ్యాక్, వెనక్కి తేరి చూసేది లేదు. దాని అర్థం లోతు పాత స్వభావానికి, పాత సౌందర్యానికి, పాత పాపానికి ఏమిచ్చి తీరింది, మనసు పెట్టుకు తీరింది. ఏమైంది అది చూసేటప్పుడు నీకేమించి ఏముండి తీరాలి, బుద్ధి వచ్చి తీరాలి. అందుకే కదా యేసయ్య లోతు గురించి సాక్ష్యం చెప్పేటప్పుడు చెప్తారు, లోతు చూడు ఆమె వెనక్కి చూసి ఏమైంది, నాశనమై తీరింది. ఈరోజు స్తంభంగా మిగలాలా, సాక్ష్యంగా నిలబడాలి, ఎన్నిక నీ చేతులు ఉంది. అందుకే లోతు ఏం చేసింది, ఎదిరిగిన ఉప్పు స్తంభంగా మారి తీరింది. లోతు శారీరకంగా సదోమ గొమొర్రా పట్టణం వదిలింది, కానీ ఆత్మీయంగా తన ఆత్మ ఏం చేయలేదు. సదోమ గొమొర్రా పట్టణం ఇప్పటికీ నీటి కలుగుతుందన్నమాట. నీ శరీరం నిన్ను అన్ని వదిలించి బయటకు వచ్చి తీరింది, నీ ఆత్మకి వచ్చిందా లేదా? ఒక మనిషికి 3 భాగాలు ఉన్నాయి, శరీరం, ప్రాణం, ఆత్మ. శరీరంతో యేసయ్యని దేవుడికి అంగీకరించి తీరాలి, ప్రాణాత్మ కూడా యేసయ్యని దేవుడికి అంగీకరించి తీరాలి. దాని అర్థము శరీరంలో రక్షణ పొందలేదు, ప్రాణాత్మలో రక్షణ పొంది తీరాలి. శరీరంలో ఇంకా ఏం కాలేదు. ఎప్పుడైనా వచ్చేది యేసయ్య వచ్చినప్పుడు. అప్పటి వరకు నువ్వేం చేయాలి, రక్షణ నువ్వు కాపాడుకోవాలి. అర్థం కాలేదు. రక్షణ కాపాడుకోవడం ఏం చేయాలి, అప్పుడప్పుడు పార్టీలు వేయాలి, అప్పుడప్పుడు కూడికలకు వెళ్ళాలి, అప్పుడప్పుడు గీతం ప్రార్థన పెట్టించుకోవాలి, అప్పుడప్పుడు వాక్యంతో సంబంధం పెట్టుకోవాలి, అప్పుడప్పుడు ప్రార్థన చేసుకోవాలి, అప్పుడప్పుడు దేవుడితో మంచి. ఎందుకు శరీరం ఏమై తీరాలి? శరీరానికి ఎప్పుడు కోరిక దేని మీద ఉంది, శారీరక ఇష్టాల మీద ఉంది. శరీరానికి ఎక్కడున్న సామగ్రి, నేల మట్టి మీద ఉన్న సామగ్రి. అందుకే శరీరానికి దేని మీద పొందుకొస్తుంది, ఆశ మట్టి. లోతు భార్య ఎందుకు వెనక్కి తిరిగింది, సొదొమ గొమొర్రా పట్టణంలో వారికి ఇల్లు ఉంది. సొదొమ గొమొర్రా పట్టణంలో ఇద్దరు పిల్లలకి ఏముంది, వారికి కావాల్సిన పెళ్లి సౌకర్యాలు ఉన్నాయి, సదుపాయాలు ఉన్నాయి, లాభోదయం ఉంది. కానీ ఆ పట్టణం పైన ఏమవుతుందో దేవుడి ఉగ్రత ఉన్నదే. లోతు భార్యకి ప్రాణం కలిగింది. హలో, దేవునికి ఉగ్రత కలిగేదే, కొందరికి ఏం కలిగింది, ప్రాణం కలిగేది. అందుకే ఇక్కడ ఆరాధన ఎగ్గొట్టేసి ఏ పనికైనా వెళ్తారు. ఆత్మీయత విడిచిపెట్టి ఏ పని అయినా వెళ్తారు. అది దేవుడు ఉగ్రతకున్న సామాను. ఈ పగటికల్లా నీ శరీరం దేవునికి ఉగ్రతకున్న సామాన్ని ఏం చేయకూడదు, ఆనశించకూడదు. అందుకే ఇద్దరి గురించి నేను చెప్పాను. శరీరం ఇష్టమే వారిని ఏం చేయలేదు, యేసయ్యను వెంబడించి తీరడానికి అవకాశం ఇచ్చి తీరలేదు. యేసయ్యను వెంబడించి తీరితే కొందరికి ఏం కావాలి,
నీ వ్యక్తి పరాత్మిక సంబంధం నీ ఒంటరిదే. నీ ఆత్మిక రక్షణకున్న అనుబంధం నీ ఒక్కడే. నీ రక్షణ గురించి నువ్వు లెక్క చెప్పుకోవాలి. అర్థం కాలేదు. నువ్వు ఆత్మాభిషేకం పొందితే దాని ఉన్న లెక్క నువ్వు చెప్పుకోవాలి. నువ్వు దేవసైతే దేవుడు కానీ దాని లెక్క నువ్వు చెప్పుకోవాలి. మీ నాన్న చెప్పడు, మీ మాస్టర్ చెప్పడు, నీ లెక్క నువ్వు చెప్పుకోవాలి. దేవుడు నీకు పిల్లల నుంచి తీస్తే వాళ్ళ జన్మ పరిచయ లెక్క నువ్వు చెప్పుకోవాలి. వాళ్ళ రక్షణలోకి రావాల్సింది నీ వేదికలో నుంచి అయితే దాని లెక్క నువ్వు చెప్పాలి. వాళ్ళ నాశనం దాని లెక్క నువ్వు చెప్పాలి. హలో, అందుకే ఆలోచించండి. దేవుడు నీకు ఇచ్చిన సౌకర్యంలో ఏం చేయకూడదు, పేరు జరగకూడదు, ఎక్కడ చూసి ప్రయాణం చేయకూడదు. ఏమైతే శారీరకంగా ఎవరు ఉపశమనం అయిపోయారు, ఉపశమనం అయితే ఈ పగటి కదా నీ శారీరక ఇష్టములకు ఏంటి బాగా చెప్పు. చెప్పలేకపోతే రేపో మాపో ఉపశమనం మాకు కనబడదు. ఏసై చెప్పారు, మీరు లోకానికి ఏమై ఉండి తీరాలి, ఉపశమనం చెప్పరు, ఉపయోగమని చెప్పారు. కొంచెం ఉప్పు తప్పం అయిపోయి ఉప్పింది ఎవరికి కావాలి? ఉప్పు సంబంధాలకు ఉప్పై ఉండి తీరాలి. ఎక్కడ ఉప్పై ఉండి తీరాలి? లోకానికి. దాని యొక్క నేను నాకితే వాడికి ఏం రావాలి? రుచి రావాలి. నేను మొక్కలు చేస్తే వాడికి రుచి రావాలి. నేను మొక్కలు చేస్తే వాడికి రుచి వస్తే నీకేం రావాలి? నీకు ఏదం రావాలి? నీకు కన్నీరు రావాలి, నీకు అండరాట రావాలి, నీకు ఏమో బాధ రావాలి. ఇది ఏ వద్దు, ఉప్పు రాదు, ఉప్పు రసం రాదు. అందుకే వేరు చెప్పామంట, ఉప్పు రసం లేకపోతే దేని పని వస్తుంది? ఏది తొక్కబడటం మంచిది? ఉప్పు రసం ఇచ్చి తొక్కబడటం మంచిదా, ఉప్పు రసం లేక తొక్కబడటం మంచిదా? మీకు అడిగేది, ఉప్పు రసంతో తొక్కబడుతున్నావా, ఉప్పు రసం లేక తొక్కబడుతున్నావా? దేని పక్కన తొక్కు నువ్వు దాన్ని పెడతావు. అదే కొందరు ఉప్పు రసం లేక తొక్కబడుతున్నాడు. దేంతో తొక్కబడ్డావు? నీ మూలంగా ఏం దొరకలేదు, వాళ్ళు ఉప్పుకున్న రుచి దొరకలేదు, అందుకే అది తొక్కాం మీరు. దాని అర్థం ఉప్పుకున్న రుచి ఇచ్చినా తొక్కుతారు, ఉప్పు ఇచ్చిన రుచి లేకుండా తొక్కుతారు. ఎలా ఉప్పుకున్నారు? వీడు ఉప్పు ఇస్తారు, వీడు వేసు అని చెప్తారు, జాగ్రత్తలు చెప్తారు. ఆయన ఎంత టార్చర్ పెట్టారు, అంతా ఏం చేస్తారు, టార్చర్ పెట్టేది. అప్పుడు కూడా అంత నేను ఉప్పు రసానే, నేను ఉప్పించుకు తీరాలి. దాని అందరినీ శారీరక బాడీ మీద ఏదో వేయొచ్చు, ఎన్ని ప్రయోగాలు చేసి వచ్చి తీరినా ఉప్పుకున్న రుచి వాళ్ళు ఏం చేసుకు తీరాలి, అనుభవం చేసేటప్పుడు తీరాలి. దాని అర్థం లోతుకున్న భార్య ఉప్పు స్తంభం అయితే దాని వల్ల ఎవరికైనా పనికి వచ్చిందా? కోపలకు పనికి వచ్చింది. ఏంటి ఒకటి నెట్టు చేసుకొని నీ మొహం మీద పెట్టు తినడానికి. అందుకే ఉప్పు స్తంభం అవడానికి కాదు, ఏదో స్తంభం అవడానికి కాదు, ఏమైంది తీరాలి, ఉప్పుగా ఉండి తీరాలి. ఉప్పుకు రుచిమయంగా ఉండేటట్టుగా ఉన్న సాక్ష్యం జీవితం ఉండి తీరాలి. కానీ లోతు భార్య ఏం చేయగలదు, అలాంటి దానిగా ఉండలేదు. అందుకే ఈ పక్కటి కాదు లోతు భార్య బుద్ధి నేర్చుకో. కొన్ని సంఘాలు ఉప్పు స్తంభాలే. ఏమి ఉప్పు స్తంభాలని చెప్పడానికి కారణం సంఘంలో మూర్తి చప్పట్లు కొట్టరు, హరిభాషలు చెప్పరు, దేవుడు శాస్త్రం చెప్పరు, బైబిల్ చదవరు, ఏడవరు, ఏది మూర్తి. ఇట్లా మూర్తిగా కాసిపోవచ్చు. నృణమూర్తి. నువ్వు నృణమూర్తి అయితే నేనేం చేయలేదు, నువ్వు నృణమూర్తి కాకపోతే నేనేదేం చేయగలను. కొన్ని నృణమూర్తి ఏ సంబంధం వస్తుంది, గాలి కూర్చుంటుంది, చప్పట్లు వేసి అని తీసుకుంటుంది, ఉప్పే. ఓ చప్పట్లు ఉండదు, ఒక అన్నివాసం ఉండదు, ఒక ఆరాధన ఉండదు, ఒక ఆత్మశక్తి దేవుడు ఉండదు, ఏం ఉండదు, ఒక అల్లెలు ఉండదు. ప్రేజ మూర్తి జీవం తెచ్చుకో, లేకపోతే ఈరోజు మూర్తి రేపు కూడా మూర్తి. అది ఈ పగటి ఆలోచించుకు తీరు. మూర్తి ఉప్పు మూర్తి అయితే వలన ఎవరికి పనికి రాలేదు, ఎవరికి పనికి రాకుండా పోయింది. దాని యొక్క నీ శరీరం ఏమై తీరాలి, రక్షణ పొంది తీరాలి, ఆనందం చూపించుకునేటట్టు తీరాలి. ఏం చేయకూడదు, వెనుతిరిగి చూడడానికి ప్రయత్నం చేయకూడదు. అందుకే పౌలు చెప్పేది మాట, నేను వెనక్కున్న మాట నన్ను ఏం చేస్తున్నాను. అప్పుడు దేని గురించి మా పేపర్ మర్చిపోయారు, కొందరు ముందున్నది మర్చిపోతే జ్ఞాపకం లేదు. అందుకే కొందరికి పేదల ఆరాధన ఇక్కడ మర్చిపోయిపోయారు. అందుకే అది మేము విడిచిపెట్టలేదు. ఏది మర్చిపోవాలి, వెనక్కున్నది మర్చిపోవాలి. వెనక్కి నేను లాగుతున్న సాంప్రదాయం, వెనక్కి నేను లాగుతున్న సాంప్రదాయం, వెనక్కి నేను లాగుతున్న కుటుంబం, వెనక్కి నేను లాగుతున్న ప్రక్రియలను ఏం చేయాలి, మర్చిపో. లేకపోతే ముందుకు నువ్వు సాగలేదు. అందుకే లోతు భార్య ముందుకు ఏం చేయలేదు. లోతు కుటుంబానికి కలిగిన దౌర్భాగ్యం చూడండి, ఎంచుకోండి. నగర
దగ్గరున్న నగరానికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఏమైంది? పిల్లలు నాశనం అయ్యారు. భర్తకేమైనా పేరు ఉందా? అది లేదు. భార్యకేమైనా పేరు ఉందా? అది లేదు. కానీ చెప్పవచ్చు ఏదో దేవుడిని నమ్మారు, ఏదో దేవుని బాటలో ఇది చేశారు, పేరుకే. ఇప్పుడు కూడా వాళ్ళ పేరు పెట్టేసి మనం పుడుతున్నాం. యూట్యూబ్ తీస్తే చాలు పేరుకి ఓడి కొట్టే పొడిచేస్తారు. ఓరు బాగో అది దేవుడికి నమ్మలేదు, రక్షణ పొందలేదు, అది పాపం కనపడలేదు. ఏసై కూడా రోజు వారి గురించి సాక్ష్యం చెప్పారు. దాని అంతా కాలం గెలిపోయినాడు కదా. దొరికిన అవకాశం ఏం చేసింది? దేవుని రాజ్యానికి వచ్చే సర్వీసులో లేదు. దేవుని రాజ్యానికి విపరీత సర్వీసులో వెళ్ళి తీరింది. ఫ్యామిలీ చరిత్ర లేకుండా మారిపోయి తీరింది. కానీ అందులో ఒకరితో మాత్రం ఏం చేస్తూ తీరింది? డెసిషన్ మార్చుకు తీరింది. ఆమె పేరు రూతు. ఆమె చేసి తీరింది. నో, నాకు కృప చేత ఈ ఫ్యామిలీ నాకు పరిచయం. అప్పుడు రూతు ప్రార్థన, ఓ నాయన కరువు రావడం మంచిదైంది, నన్ను ఏం చేస్తున్నారు? భాగ్యోపదేశంగా ఈ కుటుంబంలో నన్ను పెరుగు పరాయి దేశానికి ఎంత ఏమైంది? రాత్రి పాలు 3 పూట్ల ప్రార్థన ఉంది. అందుకే అడుగుతూ మంది మంది కొన్ని ఇళ్ళలో దేవుని పెట్టారు. ప్రార్థన ఉండదు. 7 ఆదివారం చర్చి కొంత పుల్లి ప్రార్థన, దొంగ ప్రార్థన. ఇంటికాడ నీలో వండలేదు, వంట ఎక్కడ కూర్చుకోండి ఏం పేరు. ఇంటికాడ తినలేని సరుకు ఎక్కడ తినేసి ఏం తిన్నారు? నాయన నీ ఇంట్లో ప్రార్థన చేయి. అందుకే ఋతు కుటుంబం ఎవరు నయోమి కుటుంబం ఏం చేసేది? రోజు ముమ్మారు ప్రార్థన చేసేది. ఎందుకు? వారు పరదేశులుగా ఉన్నారు. వారి సొంత దేశం విడిచిపెట్టి వచ్చిన వాళ్ళు. దానికి అక్కడ కరువు చెప్పి ఎక్కడికి వచ్చారు. ఇక్కడ అన్ని జరుగుతున్నప్పుడు ఏం చేయడం మర్చిపోలేదు. దేవుడిని ఏం చేయడం మర్చిపోలేదు. దేవుడిని మర్చిపోలేదు. దేవుడిని ఉన్న సంగతి మర్చిపోలేదు. ఊరు కన్నా మూలంగా ఎక్కడికి వచ్చారు? బాగానే ఉంది. పిల్లలకి పెళ్లి సంబంధం వచ్చింది. అప్పుడు కూడా వాక్యం కొట్టేశారు. ఏంటో తెలుసా? దేవుని పెళ్లి పెట్టలేదు. ఈ ఎవరి పెళ్లి చూస్తున్నారు? దేవుని పెళ్లి కొన్నింటి ఏ బిడ్డ అయినా పర్లేదు, ఏదో ఒక బిడ్డ, ఏదో ఒక బిడ్డ అయితే ఏదో ఒక బిడ్డ కొడతాడు, ఏదో ఒక బిడ్డ కొడతాడు. దేవుని బిడ్డలకే ఏం చేయాలి? ఓ మై గాడ్, అది కూడా కొట్టేశారు. అక్కడ కూడా దేవుని కృప రూతు పైన ఎలా వాళ్ళు చూడండి. కృప చేత ఏమైంది? ఆ ఇంటికి దాని వలన ఏం నష్టం జరిగింది? మగటికి నేను అధికారం చూపించాడు దేవుడు. ఇలా కదా ఇంట్లో పోషించేది, ఇలా ఆనందం తీసేది. ఇప్పుడు 3 ఆనందం మిగిలేదు. ఎక్కడెక్కడ చెప్పాలి. అది మళ్ళీ ఇంకేమైంది? 2 అయింది. 3 2 అయింది. 2కి ఆప్షన్ ఇచ్చారు, 3కి ఆప్షన్ ఇచ్చారు. ఏమన్నా 2కి ఆప్షన్ ఇచ్చారు. మీకు కావాలంటే కొందరికి ఆప్షన్ దొరికేస్తే పారిపోతారు. ఎక్కడికన్నా మంచి సౌకర్యం దొరికే ఆపర్చునిటీ దొరికితే అక్కడికి ఏం చేస్తారు? దూకుతారు. బాబు ఎక్కడ ఆపర్చునిటీ దొరికింది? ఓర్పాకు అర్థం కావాలి. ఓర్పా గురించి కూడా బైబిల్ చెప్తున్నమాట. ఓర్పా ఏం ఎంచుకు తీరింది? తన ఇష్ట దేవతను ఎంచుకు తీరింది, తన కుటుంబాన్ని ఎంచుకు తీరింది. దాని వలన ఏం పోయింది? యేసయ్యకు అంగీకరించి తీరనట్టుగా, దేవుని యొక్క వాక్యాన్ని ప్రయోగించి తీరేటట్టుగా, దేవునితో అనుకున్న కార్యం చేసుకునేటట్టుగా ఆమె ఏం చేసుకోలేదు. అవకాశం. అప్పుడు ఒకే ఫ్యామిలీలో 2 ఆత్మలు, ఒకటి స్పిరిచువల్ బీయింగ్, రెండోది ఫిజికల్ బీయింగ్. రూతు ఆత్మీక స్థితిగతిని ఎంచుకున్నప్పుడు ఓర్ప శారీరకతను ఎంచుకుంది. అలాగైతే ఒక సంఘంలో ఆత్మీకుడు ఉన్నాడు, శారీరకుడు కూడా ఉన్నాడు. మరి ఎలా పోల్చేది? అలా ఆత్మీయత వచ్చి రావడం పోవడం అని చూసుకోండి. మీకు అర్థం కాకపోయినా దేవుడికి అర్థమవుతుంది. నీకు అర్థం కాకపోయినా అర్థమైన ఉన్నాడు అక్కడ. ఆయనకి అర్థమైంది. ఒక రోజు ఏం చేస్తారు? ఆయన పంటలో 2 నాటిపించారు. ఏది? విత్తనం ఎండు పెరిగింది, గురువు కూడా పెరిగింది, విత్తనం కూడా పెరిగింది. 2ని వేరుపరిచి ఒక గడువు వస్తుంది. అప్పుడే మన సాక్ష్యం, ప్రార్థన, ఆరాధన, అన్ని భాష కృపావరాలన్నీ కనపడతాయి. గురువుగా పనికొచ్చే విత్తనమా? పనికొచ్చే విత్తనం అయితే ఇంట్లోకి తీసుకురాబడుతుంది. పనికి రాలేదు అని ఏం చేస్తారు? ఓ మై గాడ్, ఏ రాబోయేమో బతుకుతున్నావు. ఈ పండుగ ఆలోచించు. ఓర్పా ఎంచుకుంది. నాకేం సుఖము, నాకు మా ఇల్లు సుఖము, నాకు నా కుటుంబం సుఖము, నాకు ఈ ఇల్లు విడిచిపెట్టేసిన సుఖము. రూత్ అన్నది నో, నేను విడిచి
ఇంటికి వెళ్ళిపో. సొంత ఇంటికి వెళ్ళిపోవడం చాలా మందికి చాలా ఇష్టం. ఏది నీ సొంత ఇల్లు? ఏది నీ సొంత ఇల్లు? అదే డెసిషన్ అయ్యింది. కొందరికి సొంత ఇల్లు ఏది? బెత్లెహేమే నాకు సొంత ఇల్లు. నేను ఎక్కడికి వెళ్ళి తీరాలి? బెత్లెహేముకి వెళ్ళి తీరాలి, బెతేలుకి వెళ్ళి తీరాలి. దేవుని ఇల్లు నమ్మంటే రొట్టి గల ఇల్లు. దాని ఎక్కడికి వెళ్ళి, ఓ మై గాడ్, కొందరికి చర్చి ఇల్లే కాదు. హలో, కొందరికి చర్చి ఏం కాదు, బెతలు కాదు. కాసేపు పండగ చేసుకొని శరీరానికి విశ్రాంతి తీసుకునే చూడలేదు. కొంత దూకేస్తారు, కొంత గెంతేస్తారు, కొంత చేస్తారు, శరీరానికి ఏమొచ్చేది? సుఖమా? బాబు దానివల్ల నువ్వు బెతేల్లో ఉన్నావు అర్థం కాదు. హలో, అందుకే కీర్తనకారుడు చెప్పారు, దేవుని యొక్క ఇంట్లో నివసించేది నాకు 1000 దేవుల కన్నా ఎంత శ్రేష్ట. కొందరికి చర్చి లోపల కొత్త గడియాలు మొదలు కూకున కుర్చీ ఏమో వేడి పుట్టించేది. ఎంత త్వరగా ఈ బేరం వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోతే పోకులు. నాయనా, నువ్వు అసలు బిడ్డలకి చంద్రుడివే కాదు. చెప్పలేదు తప్పలేదు. మరి ఎందుకు వచ్చావు? వారం అలా దూకొచ్చావు, పీక్కు తింటున్నావు. ఏం తింటున్నావు? నీకోసం పేదలు అన్నీ చేస్తున్నావు. ప్రతి శుక్రవారం ఫుల్ ఏడ్చి పేదలు. కొందరైతే తిండి మానేసుకొని పేదలు చెప్పి హాజరు ఎక్కడి నుంచి చూడవు, పీక్కు తింటున్నాం. జ్ఞానం ఉండదు. అవసరం ఉన్న నీకోసం శుక్రవారం అంతా కూర్చొని గుండె పత్రాలు కొట్టేసి పేదలు దేవాడు విడిపించండి, అడుగుతో దేవుని యొక్క సహాయం దయచేయండి. సరుకులు మొత్తం ఎక్కడ తిని పెద్దది మొత్తం సరుకులు తినేస్తాడు. అన్ని తినేసినా కూడా ఇంటికి పెద్దలతో ఏమోడు. ఒక ఆప్షన్ దొరికితే పెద్దలు విడిచిపెడతారు. చెప్పొచ్చేమో అంట, బెతేలుకి వచ్చిన నీవు బెతేలు విడిచిపెట్టి వెళ్ళకూడదు. బెతేలు వెళ్ళి తీరాలి. బెత్లెహేములో నుంచే నీకు అన్ని దొరికి తీరాలి. దాని యొక్క దేవుని యొక్క ఇల్లు నీకేమైంది తీరాలి. ఫ్యామిలీగా ఉంది. ఎందుకు చర్చిలోకి వస్తున్నావు? యు ఆర్ రిసీవింగ్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబం నీకు తగ్గుతున్నది కాబట్టి. కొందరికి చర్చి ఏం కాదు, ఫ్యామిలీ ఏం కాదు. అందుకే చర్చిలో ఉన్న ఫాదర్ చెప్పింది మేము, మదర్ చెప్పింది మేము, ఇంక పిల్లలు చెప్పింది అసలు మేము. పాట కూడా పాడ, తప్పిపోయినా కరెక్ట్ పాట నువ్వు పాడండి. నువ్వు తప్పిపో, మేము తప్పించావు, నువ్వే తప్పుతున్నావు. హల్లెలూయా. అందుకే ఇక్కడ నీకు చర్చి ఏమైంది? ఫ్యామిలీ, ఫ్యామిలీ గ్యాదరింగ్. ఫ్యామిలీ ఎప్పుడు ఏమైంది? కూడుతుంది. ఎప్పుడు కూడుతుంది? వేట వచ్చినప్పుడు కూడుతుంది, సరదా వచ్చినప్పుడు కూడుతుంది, బాగున్నప్పుడు కూడుతుంది, బాగు లేనప్పుడు కూడుతుంది. ఏ పరిస్థితిలో దాని గొప్ప ఏమించుకు తీరింది. నాకు ఈ కూడికలేమొద్దు, నాకు ఈ వాక్యం ఏమొద్దు, నాకు ఈ అనుబంధాలు ఏమొద్దు. నాకేం కావాలి? నాకన్నా శారీరక సుఖం కావాలి. దాని చరిత్ర చెప్తున్న మాట ఏంటో తెలుసా? రూతు కుటుంబం గురించిన క్రమావళి కనబడుతున్నది కానీ కుటుంబం కనబడి ఏం లేదు, కనబడి తీరలేదు. అది పగటి గల ఎంచుకో, ఏది నీకు నామం చెప్పే తెలియదు. రూతు విశ్వాసాన్ని ఎంచుకున్నప్పుడు అపనమ్మకాన్ని ఎంచుకుంది. రూతు దేన్ని ఎంచుకుంది? ఫెయిత్, విశ్వాసాన్ని ఎంచుకుంది. విశ్వాసం ద్వారా ఆమెకి తెలుసు ఎక్కడికి ప్రయాణం అయి తీరితే పెద్దలు ప్రయాణం నేను రానివ్వరు. దానికి ఎవరి మీద ఉన్న కృప, దైవీ మీద ఉన్న కృప ఎవరి మీద పోవాలని. ఓ లోడ్, దాని అంత రూతు ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు అమ్మ చెప్పిన మాటకి ఎడం లేదు, కుడి లేదు. దాని అర్థం ఆ ఊర్లో ఈయనకి 10 అర్హత యోగ్యత ఎవరి మూలంగా దొరికింది? సంఘం మూలంగా నీకు అన్ని దొరికినప్పుడు సంఘం పట్టుబడు అర్థం కాలేదు అనుకుంటా. రూతుకి నయోమితో అనుబంధం వచ్చింది. రూతుకి నయోమితోనే ప్రవేశం వచ్చింది. రూతుకి దేవుని యొక్క ఇంటిలో రావడానికి అధికారం, హక్కు ఎవరికి తీరారు? ఆ హక్కు నామేం చేసింది? 10గా ఎంచుకు తీరింది. కొత్త ఊరికి వచ్చిన అమ్మ చెప్పిన మాట వదలలే. అమ్మ ఇంకా డైరెక్షన్ చెప్తే కొంత పాస్గా డైరెక్షన్ అన్నాడు. అమ్మ డైరెక్షన్ అన్నాడు, నాన్న డైరెక్షన్ అన్నాడు. గాయత్రి అన్ని తిరిగి నాన్న డైరెక్షన్ కలుగుతాడు. అయ్యగారు ఇలా జరిగిపోయింది, ఏం చెయ్యమంటారు? నువ్వే చేసుకున్నావు, నువ్వే పెట్టుకో. ఆయన కూడా వదిలేస్తాడు. హలో, అందుకే నయోమి రూత్ జీవితాన్ని ఏం చేసింది?
వాక్యాధారంగా కట్టుకోవడానికి ప్రయత్నం చేసింది. కొద్ది ఒక తప్పు జరిగింది. ఏంటిది? వాక్య విపరీత దిశలో నేను కట్టుకొని నాశనమైపోయాను. ఇక నేను వాక్యాధారంగా నేను ఏం చేస్తున్నాను? కట్టబడింది. నా తోడుగా ఉన్న రూతుని కూడా నేను ఏం చేస్తాను? విశ్వాసం. దానివల్ల ఏమైంది? రూతు బోయేసుతో ఏం చేసుకోగలిగింది? వివాహం చేసుకోగలిగిన అనుమతి ఆమె దొరికి తీరింది. హలో, 1వ అధ్యాయంలో రూత్ ఎక్కడ ఉంది? మోయాబు దేశంలో ఉంది. 2వ అధ్యాయానికి వచ్చినప్పుడు బెత్లెహేముకు వచ్చింది. 3వ అధ్యాయానికి వచ్చినప్పుడు తొలకరకాయ వచ్చింది. 4వ అధ్యాయానికి వచ్చినప్పుడు స్టేజ్ మారుతున్నది. చూడండి, దాని వల్ల నీ జీవితంలో ఆత్మిక శక్తిలో స్టేజ్ మారాలి. ఎక్కడికి తొలిపు ఎక్కడుండేవాడు? అన్యుడిగా, దేవుడిగా ఏ సంబంధం లేకుండా ఉండేవాడు. కానీ కృప చేత దేవునికి వచ్చావు. కృప చేత నేను ఎవరో తీసుకొచ్చాడు. కృప చేత నేను ఏం చేశాడు? ఈ వాక్యంతో జత కలిపి వాక్యంలో జత కలిపిన తర్వాత నేను ఎక్కడ తీసుకొచ్చాడు? పొలంలోకి, సంఘంలోకి తీసుకొచ్చాడు. సంఘంలో తీసుకొచ్చి నేను దేనిక అందరికి సంఘంలో ఏ పని అది ఏడకూడదు, తినకూడదు. రూతు పొలంలో ఏం చేసింది? ఏదేసింది? మరి అన్ని ఏరచ్చుగా. కొందరు అన్ని ఏరడానికి తిరుగుతారు. సంఘం వచ్చి అన్ని ఏరుడే. మరి బాబు నీది కానీ నువ్వు ఏరితే దొంగతనం. ఏదో లేదా నీ మనసాక్షితో నువ్వు మాట్లాడి ఏడు తీసుకో. రూతు పొలంలోకి వెళ్ళి ఏం చేసింది? ఏది ఏడింది? ఎంత పడిన లేదు, ఒకట వేయబడినది వదిలి వేసి. దాని యొక్క ప్రమాణం ఉంది. ఏంటిది? అన్యులు, పరదేశులు, దేవునితో ఏ అనుబంధం లేదు, ఏమి పోసుకోవడానికి ఇష్టం లేదు, పనుకోసుకోవడానికి అర్హత లేదు. ఆలోచించి ఇక్కడ ప్రియుడు వ్యాపారం ఏది? మనం ఎవరమే? మనకి ఏది అర్హత లేదు. ఓటు తినడానికి అర్హత లేదు. నీకు ఇప్పుడు కాదు పన కోసుకోండి. నీకు ఒక్క రోజు అవుతుంది పన కోసుకోవడానికి. ఇప్పుడే దోసుకు తిన్నాం అనుకోమా. రూతు ఏం చేసింది? అక్కడ వదిలేసింది. కానీ ఇశ్రాయేలుకి ఒక సాంప్రదాయం ఉంది. ఏంటో కోసుకి వెళ్ళేటప్పుడు స్పీడ్గా వెళ్తారు కదా, కొన్ని కోళ్ళు వదిలేస్తారు. ఎందుకు? అది జాతి కాబట్టి, మన దాకా చుట్టూ కాబట్టి. ఎవరి గురించి? నేను పండుగ కాదు, కొందరు తీపిస్తాను. అది కోసేటప్పుడు కోరుడు కొన్ని ఏం చేస్తారు? వదిలి అది ఏడుకు కూడా మొదలు. సంఘం లోపలికి వచ్చి తీరితే నువ్వు ఏడుకు నీదై ఉండి తీరా. మనం నీది దానికి ఏరుకొని రాజు అయిపోయి అనుకుంటున్నా. నీకు ఇవ్వబడినందుకు నువ్వేం చేసుకో. ఏరుకుంది. ఏరడం వల్ల ఏమై తీరింది? ఆ పొలంతో అన్న అనుబంధం లేదు. అందరు ఎక్కడి నుంచి చేయాలి? ఎక్కడి నుంచి చేయాలి? నీకు కేటాయించిన కేంద్రం నుంచి ఏరుకో. ఏరుకొని ఇంటికి తీసుకెళ్ళింది. ఆమె తింది. సంఘం నుంచి ఏరింది ఫ్యామిలీకి. నేను అంటున్న సంఘంలో విన్న ఏరుగా వాక్యాలు ఎవరికి? ముందు ఫ్యామిలీకి. మరి అక్కడ లేకపోతే ఎక్కడికి వెళ్ళి ఇచ్చి ఏం పేరు? ఎక్కడ బోర్డు వినేసి వాక్యాలు వినేస్తారు, కవితలు లాగే పుస్తకాలన్నీ రాసేస్తారు. ఇది ఎక్కడ ఉండదు, ఇంటికాడ ఉండదు. మొత్తం కవితలే, పుస్తకం మొత్తం కవితలే. ఏడు చెప్పారు. ఏసు రేడ్చాను, ఏసు నవ్వాను, ఏసు సిలువ ఎక్కాను, ఏసయ్య సిలువుకున్న మేకులు 2.5 గ్రాములు, ఏసయ్య సిలువుకి 58 కిలోలు, ఏసయ్య ఏరియాకి తెచ్చిన కాకి 42 కేజీలు. ఏది ఫ్యామిలీకి? దాని అర్థం ఆ రోజు రూతు పొలంలో ఏరింది. ఎవరికి ఇచ్చింది? అత్తగారికి ఇచ్చి చెప్పింది, అత్త ఇదిగో ఏడు, ఇది మనకి ఎక్కడి నుంచి దొరికినది? అర్హత లేని చోట్ల నుంచి మనకి దొరికినది. ఇది తినేటప్పుడు రూతుకి సహాయం చేస్తున్నాడు. ఆయన ఈరోజు నీకున్నది నువ్వేరో దేవుడికి కష్టం ఎక్కడికి? ఆయన ఎక్కడికి బోయేసు. దాని యొక్క సంఘం నుంచి నెక్స్ట్ ప్రాసెస్ ఎక్కడ ఎవరు తీరాలి? దేవుడి దేని ఎంచుకుంది? భర్తగా లోకాన్ని ఎంచుకుంది, తన కుటుంబాన్ని ఎంచుకుంది, తన కులదేవతను ఎంచుకుంది. రూత్ ఏమి ఎంచుకుంది? నాకు దేశం, నాకు బోయేసాడు, నాకు దేవుడు నివాసంగా కట్టబడిన ఆ ఇల్లు. దేనికోసం తిరుగుతున్నా?
చెయ్యట్టేసి చూపేమో వెనక్కి. విశ్వాస భక్తులు గొప్ప గొప్ప మాటలు చెప్పారు, చూపులేమో వెనక్కి. వెనక్కున్నవి ఏమీ వదలలేదు. కానీ రూత్ అలా చేయలేదు. వెనక్కున్నవన్నీ ఏం చేసింది? అమ్మను వచ్చింది, నాన్నను వచ్చింది, కుటుంబానికి వచ్చింది, అనుబంధాలన్నీ విడిచిపెట్టి ఎవరిని ఎంచుకు తీరింది. ఏది దానికి చెందే తెలియదు దాన్ని నాకు ఎంచుకు తీరింది. దానివల్ల ఏమై తీరింది? పొలం నుంచి డైరెక్ట్ ట్రాన్స్ఫర్. పొలం నుంచి ఎక్కడికి డైరెక్ట్ ట్రాన్స్ఫర్. దేవుని రాజ్యం. దాని పొలం నుంచి తిరిగి నీకు ఇంకొక ట్రాన్స్ఫర్ దొరికింది. ఎక్కడికి? బోయే ఇంటికి, లేకపోతే యేసయ్య ఉన్న ఇంటికి. దానివల్ల ఏమై తీరింది? యేసయ్య ఉన్న ఇంట్లో ఆమె ఏమైతే యజమానురాలు. రేపు ఏమై తీరాలి? వేరే దాంట్లోనే నమ్మకం లేని యజమాని అయితే ఏం ప్రయోజనం? అందుకే యేసయ్య చెప్పిన మాట, నమ్మకం కలిగిన మంచి బలేదాసుడా. ఎందుకు? మంచిగా ఏది కాబట్టి. ఆయనకి ఎన్ని ఇచ్చారు? 5 తలాంతులు ఇచ్చారు. 5 తలాంతులు ఆయన ఏం చేస్తున్నాడు? వ్యాపారం చేసుకొని ఏం చేశాడు? ఇంక 5 తెచ్చుకున్నాడు. 5 తెచ్చుకోవడం మాత్రం కాదు, ఇంకొకటి కూడా దొరికి తీరే అవకాశం లేదు. 2 దొరికిన వాడికి ఇవ్వలేదు కదా. 5 దొరికిన వాడికి ఎందుకు ఇచ్చారు? 5 దొరికిన వాడికి ఎందుకు ఇచ్చారు? దాని అర్థం వీడు 5 ఉన్నోడు ఏం చేస్తాడు తెలుసా? 5కున్న ఆ సమృద్ధిలో పనిచేసి తీరాడు. 2 ఉన్నాడు, 2కున్న సమృద్ధిలో పనిచేసి తీరాడు. 5 ఉన్నాడు, ఇంకా నాకు దొరికితే ఇంకా నేను ఏం చేస్తాను ప్రయాసపడి చేస్తాను. అందుకే దేవుడు ఆయనకి ఇచ్చారు. ఈ ఒక్కటి ఉన్నోడు చేతిలో నుంచి ఒకటి దోచి అప్పుడు ఈ 2 దొరికినోడు కూడా బాధ అనుకుంటుంది. ఆలోచించాడు. ఆడికి ఇచ్చాడు నాకు. దాని అంతా ఇలా ఏడ్చేవాళ్ళు కూడా అక్కడ ఉంటారు. నేను వాడు కలిసే రక్షణ పొంది తీరాడు, నేను వాడు కలిసే నేను వాడు కలిసే అని ఆడికి ఎక్కువ. ఎందుకలగా? ఆడు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆశ కలిగి ఉన్నాడు. అందుకే దేవుడు ఏమని పిలిచాడు? మంచి దాసుడా, పనే దాసుడా, నమ్మకమైన దాసుడా. ఏ లాభంగా చెందున్నాడు ఏమని పిలిచారు? ఎందుకంటే అప్పుడు కొన్నాం. ఆడికి దొరికినాడు ఏం చేస్తున్నాడు? ఎంత అనుకున్నాడు? దీన్ని ఏం చేసి ఎత్తుతారు? ఆడ పెట్టేసి వ్యాపారం చేసి ఎత్తుతాడు. ఏసుగా ఎడకి నుంచి పోయి డబ్బలు చేసేసిపో చేసి ఉంటాడు కదా. ఏం కాలేదు. దేంట్లో మంచి చెట్టు పెట్టాడు. ఇప్పుడు కూడా కొందరు రుమాల లోపల ఏం రాలేదు. రాబోలేదు. 2 సంవత్సరాలు ఏం చేసే నీకు రక్షణ తీసుకొచ్చి నువ్వు ఎంత తీసుకొచ్చావు? హలో, అభిమానం 30 సంవత్సరాల రక్షణ జీవితం నాది ఎంత తెచ్చావు అంటే ఇప్పుడు కూడా ఎల్కేజీలో ఉన్నావు నాకు. హలో, ప్రథమ కాలంలో ఉన్న సంఘ బిడ్డలు రక్షణ పొంది మానవ మనసు పొందిన తర్వాత ఎక్కడికి బయలుదేరి అక్కడక్కడ వాళ్ళు ఏం చేశారు? సంఘం స్థాపించి తీరారు. సంఘం స్థాపించిన తర్వాత దేనితో వాళ్ళకి అనుభవం ఉండేది? ఏ సంఘం ఇచ్చారో ఆ సంఘంతో వాళ్ళకి అనుభవం ఉండేది. ఎప్పుడు చెప్పే డైలాగే, నాకేటప్పుడు కూడా కాంప, కోసేటప్పుడు కూడా కాంప. నాకేటప్పుడు కూడా కోసేటప్పుడు నాన్న ఏం లేదు, ఇన్వెస్ట్మెంట్ లేదు, డబ్బింగ్ లేదు. ఈ పక్కన ఆలోచించి తీరు. ఎంతమందిని దేవుళ్ళకి తీసుకొచ్చావు, ఎంతమందిని ఆత్మిక చర్యలు బలపరిచి తీరుతున్నావు, ఎంతమందికి నువ్వు సాక్ష్యం కలిగేటటువంటి తీరుతున్నావు. రూతులు చూసి తీరు, లోతులు చూసి తీరు. రూత్ ఏం చేసింది? ఇప్పుడు కూడా మనకి సాక్ష్యోదయంగా జీవితం కొనసాగించింది. లోపం ఆమె సాక్ష్యం ఎక్కువ ఏమని? రూత్ యేసయ్య గురించి సాక్ష్యం ఇచ్చి తీరుతుంది. రూత్ దేవుని మందిరం గురించి సాక్ష్యం ఇచ్చి తీరుతుంది. దేవుని పొలం గురించి సాక్ష్యం ఇచ్చి, సంఘం గురించి సాక్ష్యం ఇచ్చి. ఈ పక్కన ఆలోచించి తీరు. దేవుని యొక్క రాజ్యానికి పనికొచ్చేవాడు అయి తీరితే దేవుని యొక్క రాజ్యాన్ని ఏం చేయాలి? విస్తరించేటటువంటి తీరాలి. అందుకే దేవుని యొక్క రాజ్యం తినడం తాగడం కాదు. దేవుని యొక్క రాజ్యం నీతి, సమాధానం, దేని ఎంత ఆనందం, పరిశుద్ధ. కొంత దేవుని రాజ్యం అంటే ఈటింగ్ అండ్ ఫీస్టింగ్ అనుకుంటున్నాను. ఈటింగ్ ఫీస్టింగ్ కాదు. ఎందులో నీతి, దేవుని నీతి గురించి, దేవుని సమాధానం గురించి, దేవుని యొక్క పరిశుద్ధాత్మ గురించి నీకేముడికి రాలి ఆనందం. కొందరు పరిశుద్ధాత్మ ఆనందించరు. కామెడీ చూస్తే ఫుల్ కావాలన్నమాట. మరి బాబు నీకు పరిశుద్ధాత్మ ఆనందం ఉండాలి. పరిశుద్ధాత్మ నీకేమి ఇచ్చేది? ఆనందం ఇచ్చే ఆత్మ. అందుకే కదా పౌరు శీలాలను ఎక్కడ వేశారు? కేరళ
దుష్టులు, అన్యులు, దేవుడితో సంబంధం లేని వినాలి. ఏం వినాలి? వేదన చెందేటప్పుడు వచ్చేది ఆనంద పాటలు. వేదన చెందితే వేదన చెందిన పాట, సాగు జరిగితే సాగు కలిగిన పాట. అదే బాబు బతుకునేటప్పుడు సాగు కలిగిన పాడు. అందుకే అప్పుడప్పుడు నేను ఆరాధనలో కూడా చచ్చిన పాటలు పాడేది, సాగు తెచ్చే పాటలు పాడేది. ఎందుకు? అది తెచ్చేటప్పుడు నేను మరణం గెలవడానుకున్న వాడిని, మరణం తడుచుకోవడానుకున్న వాడిని, మరణం ముందుకు వీల్చి వెళ్ళడానుకున్న వాడిని. ఏమన్నా ఆశ ఉంటుంది. అందుకే నేను చెప్పొచ్చిన మాట, నాగల మీద చేయొచ్చి ఏం చేయకూడదు, వెనకడికి చూడకూడదు, ముందుకు చూడు. దేవుడి రాజ్యాన్ని విస్తరించే వాళ్ళ మారి లోతుగా మారితే ప్రయోజనం లేదు, రూతుగా మారి మారితే ప్రయోజనం లేదు, రూతుగా మారి పనిపెట్టి తీరాలి. దేవుడి రాజ్యంలో కూడా పనిపెట్టి తీరాలి. చివరికి రూతు ఏం కలిగి తీరింది? యేసయ్య వంశావళి క్రమంలో పేరు లాగలిగింది. యేసయ్య వంశావళి క్రమంలో ఎవరి పేరు రాగలిగి తీరింది? ఎవరి పేరు రాగలిగి తీరింది? రూతు పేరు రాగలిగి తీరింది. బోయజ్ ఆయనకు వరుడై తీరితే యేసయ్య నీకు వరుడై తీరుతున్నాడు. యేసయ్య వరుడుగా నీకు ఉండి తీరితే ముందు ఆయన రాజ్యం చూసి తీరు. యేసయ్య చెప్పిన మాట, ముందు నా రాజ్యము నా నీతిని వెతకడానికి ప్రయత్నం చేస్తూ. దాని అర్థం ఈ లోక రాజ్యానికి ఏం లేదు, నీతి లేదు, దుర్నీతి. అప్పుడు ఈ దుర్నీతి చెందిన లోకంలో నుండి నీతి చెందిన లోకాన్ని నీవే చేయాలి, స్వాతంత్రించుకు తీరాలి. అంటే ఏసైతే చెప్పిన మాట, ఏది తింటావు, ఏది తాగు, అది కాదు మన విషయము, ఏది సంపాదించుకు తీరాలి. దేవుని యొక్క రాజ్యాన్ని నీతి ఎలా మన నీతి అయితే తీరింది? ఏ ఏసైని నమ్మి తీరడం వల్ల మనం ఏమైతే నీతి, ఆయన నీతి అయితే నీవు కూడా నీతి ముందుగా మారి తీరచ్చు. దాని యొక్క ఆయన మీద ఉన్న విశ్వాసం నీ నీతిని ఏం చేయవచ్చు? దేవుని యొక్క రాజ్యానికి స్వతంత్రించుకు తీరచ్చు. అది నీ పక్కన వేదో దేవుని యొక్క రాజ్యం గురించి, పిలుపు గురించి అవగాహన కలిగిన వాళ్ళండి. దేవుని యొక్క రాజ్యం రాబోతున్నది. దాని యొక్క విస్తారత, దాని యొక్క పుడుగు, దాని యొక్క ఎత్తులు, దాంట్లో ఉన్న పాల భాగస్థకున్న లెక్క తీర్మానించే హక్కుని చెప్పేవాళ్ళు. అందుకే బైబిల్ చెప్పే మాట, ఎప్పుడు దేవుని యొక్క రాజ్యం వచ్చింది? ఎప్పుడు లెక్క పూర్తవును అప్పుడు. దాని అర్థం దేవుని రాజ్యానికి లోపలికి ప్రవేశించే వారి లెక్క ఉందని అర్థం. అర్థం కాదే. నోహు కుటుంబం ఇదే లోపల ప్రవేశించి తీరాలి. వాళ్ళ లోపల ప్రవేశించారు 8 మంది లెక్క నీకు బాగా తెలుసేమో. అక్కడ జీవజంతువులుగా ఎక్కే జీవజంతువుల లెక్క దేవుడికి తెలుసు. వారిని పిలిచినది దేవుడైతే, వారిని లోపల తీసుకొచ్చినది దేవుడైతే, వారి లెక్కను చూసుకున్న దేవుడు. నోహు దాన్ని లెక్క చూడలేదు, లెక్క చూడాల్సిన దేవుడు దాన్ని లెక్క చూసుకుని లెక్క చూసుకున్న దేవుడి లెక్కలను నీవు కూడా అంగీకరించి సమర్థించుకోగలిగింది. ఎదురుగా వెనక చూడలేదు కాదు, ముందుకు దేవుడి చూసి సంఘానికి పట్టుకొచ్చాడు. మంది ఆరాధన చేస్తే ఆత్మశక్తి తీసుకొచ్చినట్టుగా వాక్యం చెప్తే ప్రజలు వీధిలో నిలబడి సాక్ష్యం చెప్పాడు. వారి దేవుడిని నమ్మించి ఏంటండిగా పాపల పాపవిషయం బోధింపలేదు. సంఘంలో తీసుకొచ్చి సంఘం విస్తారపరచడం కాదు, దేవుని యొక్క రాజ్యం విస్తారపరుస్తుంది. దానికోసమే దేవుడు మనల్ని పిలిచింది. మనం దేవుడు నేను ఒక్కడే ఉండడం కాదు, వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? మనం ఇద్దరు తీసుకెళ్ళి తీరడానికి మనం ఎక్కడికో చూపించేది. దానికోసం ఏం చేయాలి? నీకు దొరికిన ఆత్మీయ స్థితిగతి ఏం చేయాలి? రీఫ్రెష్ చేసుకోవాలి. పొలం వ్యవసాయం చేసినాడు ఏం చేస్తాడు? పొలం దున్నుతాడు. పొలం దున్నే ముందు పంట ఏం చేస్తాడు? ఉన్న రాళ్ళు, కంపలు, గిప్పలు అన్ని తీసి పక్కకు పెట్టేస్తాడు. దాని తర్వాత దాని మీద ఏం చేస్తాడు? దానికి శుభ్రం చేస్తాడు, దానికి నీళ్ళతో నడిపిస్తాడు. దాన్ని ఏం చేస్తాడు? పంట వచ్చింది. అలాగే ఒక ఆత్మ రావడానికి కూడా వెనక కనిపిస్తూ ఉండాలి. ఇది అలాగే ఒక్కసారి రా అని చెప్తే ఆ రాడు. ఏం చేయాలి? ఒక కోట్ల ఎరగొట్టాలంటే ఆ కోట్ల వెనకాల ఉన్న శక్తులను ఏం చేయాలి? పక్కకు తీరాలి. అందుకే బైబిల్ చెప్పే మాట, మన పోరాటం ఎవరితో కాదు, శరీర వెంటబడితో కాదు, మన పోరాటం దేనితో? ఒక ఏదైనా రక్షణ అంగీకరించి తీరాలంటే వాడు దుర్గని పనులు పగలగొట్టు. ఏసై జక్కైన పలవక మునుపు ఏసై జక్కాయి నా దుర్గని పనులు పడగొట్టు. ఏంటి? గర్వం, అహంకారం, నేనే పెద్ద, నాకన్నా మించిన లేదు, దాన్ని చేసే భద్రత అక్కడికి ఎక్కి తీరితే వాటితో దిగి తీరితే వల్ల కలిగింది. ఏం చెయ్యాలి? దేవుని యొక్క రాజ్యాన్ని సంతోషించింది. మరణించే కలుగులో కూడా ఏ చెయ్యాలి? ఒకరికి దేవుని యొక్క రాజ్యాన్ని ఇద్దరికి దేవుడు అవకాశం ఇచ్చింది. అందుకే ముందు కిరీటం మీద రాయబడిన మాట్లాడదు యుద్ధం రాదు. నేను
రక్తమైన గడువు తర్వాత దేవుడిని నమ్మి తీరిన మృతులు మృతి చెంది తీరి సమాజంలో చేశారు, లేచారు. వారి ఊరిలోకే సాక్ష్యం చెప్పారు. ఏమని సాక్ష్యం చెప్పుకుంటారు? ఏమని సాక్ష్యం చెప్పుకుంటారు? మేము వెళ్ళి మృతుల లోకంలోకి మేము వెళ్ళాం, అక్కడి నుంచి మాకేం కలగలేదు, విముక్తి కలిగి తీరలేదు. కానీ మృతుల లోకం మనకు వచ్చి తీరడానికి ఒకటి వచ్చాడు. మృతుల లోకంలో అప్పటి వరకు ఏం వెనబడి తీరలేదు, రక్షణ ప్రణాళిక వెనబడి తీరలేదు. వారి రక్షకుడిని చూసించారు. అక్కడ మృతుల లోకంలో ఎవరు చూసించారు? రక్షకుడైన యేసుని చూసించారు. ఆ మాట ఎక్కడికి చెప్పారు? ఊరంతా చెప్పు తీరారు. ప్రజలకు ఏం జరిగి తీరింది? ఉత్సాహం కలిగి తీరింది. ఓనకి చచ్చినాడు కదా, 1992 సమాధి సమానం అయిపోయాడు. మన దాంట్లో 18 మంది చచ్చారు. ఎంతమంది సాక్ష్యం చెప్తారు నాకు తెలియదు. ఆ దాంట్లో చూడండి, ఎలాంటి ఏసై కొరకు నమ్మకస్తులుగా ఉంటారు, వాక్యం కొరకు ఆసక్తి. అట్లాంటి వెళ్ళి ఊర్లోకి వెళ్ళి ఏం చెప్పాడు? నీ కొరకు కూడా 33 సంవత్సరాలు కుర్రోడ్రా చచ్చిపోయాడు, నీ కొరకు నీ పాప పరిహారం తెచ్చాడా. నేను చచ్చి ఎక్కడైతే మృతంలోకి వెళ్ళాం, అక్కడ మాత్రం ఏం జరిగింది? తాత్కాలిక సమాధి దొరికింది. కానీ చచ్చినాడు అక్కడి నుంచి మమ్మల్ని పిలిపి. అందుకే వైపు చెప్పిన మాట, అక్కడి నుంచి వారి కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి వారు ఏం చేశారు? సాక్ష్యం పంచుకొని మనం వెళ్ళిపోయారు కదా. లేదు, వారు 2 రోజులు బతికారు. బతికిన తర్వాత మళ్ళీ తెచ్చారు, మళ్ళీ పనులు. వారికి ఏమి ఇవ్వబడి తీరింది? ఒక ఓప్షన్ ఇవ్వబడి తీరింది. ఈ దేనికి? మళ్ళీ ఒకసారి జీవించి తీరడానికి. మళ్ళీ ఒకసారి జీవించి తీరడానికి. అప్పుడు నేను బతుకున్నప్పుడే ఆప్షన్ కోరుంటాడు. ఏవా ఇంకొకసారి నాకు అవకాశం ఇచ్చి తీరితే బతుకున్నప్పుడు దానికన్నా ఎక్కువ మంది ఆత్మలు సంపాదిస్తా, బతుకున్న దానికన్నా అద్భుతంగా నేను ఏం చేస్తా ఇప్పుడు. అందుకే వారు ఏమి ఇచ్చారు? అవకాశం ఇచ్చి తీరారు. అవకాశం వారు ఏం చేశారు? వ్యాపారం చేసి తీరి ఏసై గురించి సంఘం స్థాపించబడక ముందు మీరు సంఘానికి కావాల్సిన పునాదులు సర్వే చేసి తీరారు. అందుకే నేను చెప్పొచ్చే మాట, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయానికి మునిపే ఈ ఊరంతా ఏం చేశారు? ఏకపరిచి తీరి సంఘంలో ఉన్న సభ్యులుగా వారిని ఏం చేశారు? కేకలేసి పక్కన నేను చెప్పొచ్చే మాట, వెనక్కి తిరిగి చూడడం కాదు, ముందుకు నేను చూసుకో. ఎప్పుడో అన్నట్టు ఉన్న ముందు ఉంది. దాని ప్రయాణంలో ముందుకు కొనసాగింది. ఎప్పుడు తినడం తాగడం కుటుంబం ఈ ఆలోచించడం కాదు. ఏదైనా ఆత్మీయ విషయం ఆలోచించండి, దేవుడి రాజ్యం గురించి ఆలోచించండి. లేకపోతే సంఘాల్లో కొన్ని ఉప్పు సాంబాలు కనబడవచ్చు, ఊర్లో కొన్ని ఉప్పు సాంబాలు కనబడచ్చు, లేకపోతే సాక్షి వృద్ధి చెందిన కనబడలేదు. ఏది నీకు కావాలి తెలుసు నీరు. ఈ వాక్యాలను దేవుడి మీద కూడా ఏమిచ్చుగాక. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు. ఇప్పటికీ వాక్యం సంబంధించి మాట్లాడి ఎలాంటి వాక్యం అర్థమైంది ఏదో లేదో నాకు తెలియదు. దేవ వాక్యములను సత్యతని దేవ వ్యక్తపరిచి తీరారు. ఎందరి మనసును కలిగించి తీరుతో ఎందరి లోపల పశ్చాత్తాపం ఇచ్చింది నాకు తెలియదు. దేవ నీవు వారి హృదయంతో మాట్లాడి తీరాలి. ఆ వాక్యం అంగీకరించి తీరి దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించు తీరి దేవుని యొక్క రాజ్యానికి పనికి వచ్చే స్థాయిగా జీవితానికి కేంద్రీకరించు తీరే భాగ్యదాయక తరగతిలో ఆశపడిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. లేదు ఇలాంటి వాక్యాలు మేము బోర్డు విన్నాం, ఇలాంటి వాక్యాలు మాకు ఏం పని చేయలే, ఇలాంటి సంతులు మేము బోర్డు విన్నాం అన్న ఆసక్తితో కూర్చున్నట్టు ప్రార్థన చేస్తున్నాం. దేవ వారి మీద నీవు రాకుండా వారికి మనలో ఒక అవకాశం ఇచ్చి తీరండి. దేవ ఏ రీతిగా దేవ నువ్వు తోటలో ఉన్న చెట్టుకు అవకాశం ఇచ్చి తీరావు, వారికి కూడా ఒక అవకాశం దయచేయండి. మానవ మనసు పొంది తీరడానికి, జీవితాన్ని క్రమపరచుకు తీరడానికి, ఆత్మశక్తిలో జీవితాన్ని సరిపరచుకు తీరడానికి, మరి ఆ జీవితాన్ని కట్టుకొని దేవుని యొక్క రాజ్యానికి పనికి వచ్చే వారసులుగా మారి దేవుడు దేవ సహాయం దయచేయమని కోరుతున్నాం. ఎంతసేపు వాక్యం చదివించడానికి కూడా వాక్యం ఇచ్చినందుకు దేవానికి స్తోత్రాలు. ఎవరి మా అందరితో మాట్లాడినందుకు దేవానికి స్తోత్రాలు. అదే మేము ప్రార్థన చేసిన సకల విషయంలో నీ అద్భుతాలు సూచనలు జరిగి దేవా వేదికలు కల్పించి తీరడానికి దేవానికి స్తోత్రాలు. దాని యొక్క సాక్ష్యాలు రాబోయే వినబడి దాని ద్వారా అనేక ఆత్మలను సంపాదించు తీరడానికి కూడా కృపా భాగ్యంగా ఇచ్చేమని కోరుకుంటూ ఎవరి సన్నిధి మేము అప్పగించి చెప్తున్నాం. ఈ గ్రంథంలో చెప్పినందుకు దేవానికి స్తోత్రాలు. యేసు నామమున అడిగి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. అంటే కుమారుడు పరిశుద్ధాత్మక సహవాసం ఎప్పుడు ఇక్కడ కూర్చున్న భక్తులతో దేవాలయం 2వ రాకడ కూడా కాక. ఆమేన్. దేవుడు అందరికీ